హలో మచాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ దివ్య నేత్ర. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నేను నుమాయిష్కి అయితే వెళ్ళిపోతున్నాను. అది కూడా 6:30 ఈవినింగ్ 6:30కి అయితే అక్కడైతే ఉన్నాను. అండ్ మనకి నుమాయిష్ అనేది నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటారు కదా. సో ఇవి వచ్చేసి బయట స్టాల్స్ అనమాట. అంటే ఎగ్జిబిషన్ బయట చాలామంది చిన్న చిన్న దుకాణాలు అనేవి పెట్టుకుంటుంటారు. సో వాళ్ళనైతే నేనైతే వీడియో అయితే తీశాను. ఎందుకంటే వాళ్ళు లోపల మ్యాక్స్ డబ్బులు పెట్టి స్టాల్స్ అయితే పెట్టుకోలేరు కదా. సో ఇక్కడ మనకి బయట కూడా చాలా స్టాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మంచి మంచి మనకి బొమ్మలు కానీ జ్యువెలరీ కానీ బయట కూడా బాగానే దొరుకుతుంటాయి. సో వాళ్ళని కూడా నేను వీడియో అయితే తీశాను. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. సో మెట్రోలో వచ్చేవాళ్ళు గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో అయితే దిగిపోవాలి. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్. మనమైతే మంచిగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. సో ఇవాళ నేను వీక్ డేస్లో వెళ్ళాను. స్టార్టింగ్ కాబట్టి జనాలు బయట అయితే కొంచెం బాగానే కనిపిస్తున్నారు. మరి లోపల ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. వెళ్ళైతే చూద్దాము. సో మనకి బయట ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. అంతేకాకుండా మనకి జ్యువెలరీ ఐటమ్స్ లైక్ రాజస్థానీ జ్యువెలరీ ఐటమ్స్ కానీ, పెద్ద పెద్ద లాంగ్ నెక్ పీసెస్ కానీ, లేకపోతే షార్ట్ నెక్ పీసెస్ కానీ, ఇంకా పెద్ద పెద్ద జుమ్కీస్ కానీ చాలా ఎక్కువైతే బయట అయితే పెట్టారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ మనకి లోపలైతే దొరకకపోవచ్చు. మీరు ఒకవేళ బయట నచ్చితే బయట కూడా ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోండి. అండ్ మనకి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి జాన్ 1 నుంచి ఫెబ్ 15 వరకు ఓపెన్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. వీడియో అనేది కొంచెం లెందీగానే ఉంటుంది. నేను ఎలా తీసానంటే ప్రతి స్టాల్కి వెళ్ళి ఆల్మోస్ట్ 4 అవర్స్ ఈ వీడియో అయితే తీయడం అనేది జరిగింది. సో ప్రతి షాప్కి వెళ్ళి పర్టికులర్ ఏవైతే వాళ్ళ కలెక్షన్ ఉన్నాయో అన్నీ నీట్గా డీటెయిల్గా మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. సో దట్ వేరే వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి సెక్యూరిటీ మొత్తం అంతా చెక్ చేస్తారు. సో నాకు వచ్చేసి నేను బ్యాగ్ అయితే తీసుకెళ్ళలేదు. సో అందుకే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోమన్నారు. సో టైమింగ్స్ వచ్చేసి 3 to 11 అనమాట. ఇంతకుముందు 10 o'clockకే క్లోజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు. నేను వెళ్ళినప్పుడు ఇవాళ జెంట్స్కి ఎలోడ్ లేదన్నారనమాట. ఎందుకో మరి నాకు కూడా తెలీదు. ఓన్లీ లేడీస్కే ఎలో ఉంది అన్నారు. 8:30 తర్వాత జెంట్స్కి అయితే మేము ఎలో చేస్తామని చెప్పారు. సో నా ఫ్రెండ్స్ ఎవరైతే జెంట్స్ వచ్చారో వాళ్ళు బయటనే ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళే కాదు చాలామంది అంకుల్స్ కానీ, లేకపోతే అబ్బాయిలు కానీ చాలామంది బయటే ఉండిపోయారనమాట. సో పోలీస్ వాళ్ళని మేము అడిగాము ఎందుకు ఈ సిచ్యువేషను అంటే, ఇది ఓన్లీ స్పెషల్ డే అనమాట. ఓన్లీ లేడీస్కి మాత్రమే స్పెషల్ డే. ఇవాళ లేడీస్ని మాత్రమే లోపల ఎలో చేస్తున్నాము అని అన్నారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో వస్తుందో రాదో మరి నాకైతే ఐడియా లేదు. అలా వీళ్ళు పర్టికులర్ డేస్గా అంటే ఇవాళ లేడీస్ డే, ఇవాళ జెంట్స్ డే అని పెడితే మాత్రం ఇంకా ఒకవేళ ఫ్యామిలీస్తో వస్తే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని నేనైతే ఫీల్ అయ్యాను. పాపం చాలామంది చాలా దూరం నుంచి అయితే వచ్చారు. బట్ బయటనే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. సో 8:30 తర్వాత అయితే లోపలైతే వీళ్ళనైతే ఎలో చేశారు. ఇక్కడ చూసుకుంటే మీకు అందరు ఆడవాళ్ళే కనిపిస్తారు. జెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ స్టాల్స్ అమ్మేవాళ్ళు అనమాట. అండ్ ఇది వచ్చేసి 23 ఎకర్స్లో ఉంది కాబట్టి మనకి చాలా పెద్దగా అయితే ఉంటుంది. నేను ఇక్కడ అన్ని డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో మనకు అన్ని రకాల ఐటమ్స్ కానీ డిఫరెంట్ మనకి ఇవి చూడండి, మనకి కిచెన్కి సంబంధించిన సామాన్లు కానీ, లేకపోతే మసాజ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ అన్నీ దొరుకుతుంటాయి. సో మనం ఇక్కడ ఏంటంటే బుక్ చేసుకుంటే వాళ్ళే డెలివరీ అనేది మనకి ఇంటికైతే తెచ్చిచ్చేస్తారు అని చెప్పారనమాట. సో నేను కొన్ని దగ్గర విజిటింగ్ కార్డ్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా మీకు డిస్ప్లే అనేది చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను అన్ని విజిటింగ్ కార్డ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 46 డేస్ మనకి ఎలాంటి బ్రేక్ లేకుండా వీళ్ళైతే నడిపిస్తారు. అండ్ చాలామందికి ఇక్కడ స్టాల్స్ పెట్టుకునే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అంటే చాలామందికి అయితే ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి అమ్ముకోవాలి అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నాకైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఎలా పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలి అనేది ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తాను. అండ్ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే నాకైతే కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేసేసేయండి. ఇక్కడ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి చాలా పెద్దగా ఉంటుంది. అలానే మనకి ఇక్కడ 3 గేట్స్ ఉంటాయి. చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎటు సైడ్ వెళ్ళాలో అనేది మనకు అంత ఐడియా ఉండదు. ఎందుకంటే 23 ఎకర్స్ చాలా పెద్ద ఎగ్జిబిషన్ కాబట్టి మనకి ఇక్కడ ఎలా అంటే
2 కిలోమీటర్స్‌కి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో వాళ్ళైతే ఉంటారు. మనకి ఏం ఇష్యూ ఉన్నా వాళ్ళతో కాంటాక్ట్ అయితే మనకి మంచిగా అయితే గైడ్ చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు టాయిలెట్స్‌కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే మీకు ఆకలేస్తుంది ఫుడ్ తినాలి అనుకున్నా వాళ్ళని అడిగితే మంచిగా డీటెయిల్‌గా అయితే చెప్తారు. సో, ఈసారి ఏంటంటే చాలా బాగా అయితే మంచిగా నిర్వహించారనమాట. నాకైతే అదైతే చాలా బాగా అయితే నచ్చింది. సో, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే పక్కా వీడియో అనేది లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 అవర్స్ కష్టపడి మీకోసం ఈ వీడియో అయితే తీశాను. చాలా డీటెయిల్‌గా అంటే ప్రతి వీడియోలో మీకు స్టాల్‌లో ప్రతి నేమ్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశాను. అలానే వాళ్ళ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ అనేవి కూడా చాలా డీటెయిల్‌గా అయితే మీకు చూపించడం జరిగింది. సో, అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలానే లైక్ కూడా చేసేసేయండి. సో, ఇక్కడి నుంచి మీకు వీడియో అనేది మొత్తం డీటెయిల్డ్‌గా మీకైతే చూపించేస్తాను. చూసేసేయండి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి కస్టమైజ్డ్ నేమ్స్ అయితే ఇక్కడైతే ఆ వుడ్ మీద అయితే చేస్తున్నారు. మనకి ప్రైసెస్ వచ్చేసి 200 నుంచైతే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. బట్ చాలా బాగున్నాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ఎవరికైనా గిఫ్ట్ అనేది ఇవ్వాలనుకున్నా మంచిగా అయితే ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఇవన్నీ మనకి నార్మల్‌గా ఫుడ్ ఐటెమ్స్ అనమాట. సో, కాలీఫ్లవర్ మంచూరియాకి రెడీమేడ్‌గా పౌడర్స్ అనేవి ఉంటాయి గదా! అవైతే అమ్ముతున్నారు. సో, నేనొచ్చేసి లోపల ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌కైతే వెళ్తున్నాను. ఇవన్నీ వచ్చేసి మనకి క్రాకరీ అనమాట. చాలా చాలా బాగున్నాయి. సో, ఇక్కడ నేను ప్రైసెస్ కూడా నేనైతే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నాను. ఇవన్నీ మనకి కేజీ పరంగా అయితే అమ్ముతున్నారు. సో, ఎన్ని రకాలున్నాయంటే నేనైతే చెప్పలేను. అన్ని రకాలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ నేనైతే లోపలికెళ్ళి మీకైతే చూపిస్తాను. అండ్ అక్కడ ప్రైస్ చూసారు కదా! కేజీ వచ్చేసి 379లో అయితే మనకైతే అమ్ముతున్నారు. బట్ డైనింగ్ పరంగా అంటే మనం నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ కావాలి అనుకుంటే ఇవన్నీ అయితే ట్రై చేయొచ్చు. చాలా బాగున్నాయి. అండ్ అక్కడ రాసారు గదా! అన్‌బ్రేకబుల్ అనైతే రాసారు. బట్ చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ వీడియో అనేది చాలా డీటెయిల్డ్‌గా అయితే చూపిస్తున్నాను. సో, మనకి వైట్ కలర్ మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి. ప్లేట్సే కాదు మనకి ట్రేస్ గానీ, బౌల్స్ గానీ, కప్స్ గానీ, లైక్ సూప్ బౌల్స్ గానీ చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. మనం రెగ్యులర్‌గా ఇంట్లో కావాలి అనుకుంటే ఇలా కేజీ పరంగా అయితే మనం కొనేసుకోవచ్చు. డిజైన్స్ అయితే నాకైతే చాలా నచ్చాయన్నమాట. అండ్ కొనుక్కునేటప్పుడు మీరొకసారి మొత్తం ప్లేట్స్ అనేవైతే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి డ్యామేజ్ పీసెస్ కూడా ఒక్కొక్కసారి అయితే తగులుతుంటాయి గదా! బట్ ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా బెటర్ అని నేనైతే చెప్తాను. మనకి బయట ఇంకా ఎక్కువుంటాయన్నమాట. అంటే మీరు అమెజాన్‌లో గానీ, బయట ఆన్‌లైన్‌లో కొంటే మాత్రం ఎక్కువగానే ఉంటాయి. బట్ ఇక్కడైతే బెటర్ అనమాట. అండ్ అంతే కాకుండా ఇక్కడ కిచెన్ ఐటెమ్స్ కూడా బానే పెట్టయితే అమ్ముతున్నారు. సో, ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి లెక్కలేనంత కలెక్షన్ అయితే మనకి సూపర్‌గా అయితే కనిపిస్తుంటాయి. చికెన్ కర్రీ కుర్తాస్ గానీ, ఇంకా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ గానీ, కాశ్మీరీ డ్రెసెస్ గానీ, ఇంకా పాకిస్తానీ డ్రెసెస్, అలానే ఇరానీ డ్రెసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట. అసలు చూస్తే కొనకుండా అయితే మనం అస్సలు ఉండలేము. అంత బాగున్నాయి డ్రెసెస్ కలెక్షన్ వచ్చేసి. అండ్ ఈ షాప్ వచ్చేసి నేను మెన్షన్ చేశాను చూడండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది చాలా చాలా బావుంది. వీళ్ళ దగ్గరే కాదు ఇంకా చాలా స్టాల్స్ అనేవి నేనైతే కవర్ అయితే చేశాను. వాళ్ళ దగ్గర కలెక్షన్ అనేది చాలా బావుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను స్టాల్ పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీరెళ్లి చూసుకోండి. వాళ్ళ దగ్గర కలెక్షన్ చాలా చాలా బావుంది. లైక్ క్లాత్ గానీ, మెటీరియల్ గానీ అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకంతా బిలో 1000 రూపీసే అనమాట. సో, వెళ్తే మాత్రం మనం కొనకుండా అయితే అస్సలు ఉండలేము. అంత బాగున్నాయి కలెక్షన్ అనేది. సో, ఇవన్నీ మనకి ఏంటి అంటే హెవీ వర్క్, బీడెడ్ వర్క్ గానీ, లైక్ మనం ఫంక్షన్స్ గానీ, లేకపోతే ఎక్కడికైనా ఔటింగ్‌కి వెళ్ళాలనుకున్న ఈ డ్రెసెస్ అనేవి చాలా చాలా బాగుంటాయి. సో, నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. సో, నేను మంచిగా డీటెయిల్డ్‌గా వీళ్ళ షాప్ అనేది, వాళ్ళ కలెక్షన్ అనేది మీకైతే చూపిస్తున్నానిక్కడ. సో, నేనైతే ఎగ్జిబిషన్స్ అయితే చాలా బాగా అయితే తిరుగుతూ ఉంటాను. మన ఛానల్‌లో చాలా ఎగ్జిబిషన్స్ అయితే నేనైతే పెట్టాను. ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే నేనైతే ఊరుకుంటానా చెప్పండి. ఇక్కడైతే నాకైతే చాలా చాలా నచ్చాయన్నమాట. అంటే మనం ఒకవేళ వస్తే మాత్రం మనకి ఈ వీడియో తీయడం అనేది పక్కన పెడితే కొనుక్కోవాలి అనుకుంటే అసలు మన దగ్గర పైసలుంటే మాత్రం 10,000 ఉన్నా ఈజీగా అయితే అయిపోతాయి. అంత బాగున్నాయి కలెక్షన్ అనేది. సో, మనకి మెటీరియలే కాదు లైక్ కుర్తా గానీ, ప్యాంట్ గానీ, సల్వార్ గానీ అన్ని రకాల
చాలా మనకి ఐటమ్స్ అనేది వితిన్ 1000 రూపీస్‌లో మనకైతే మంచిగా అయితే వచ్చేస్తుంటాయి. కొన్ని కొన్ని స్టాల్స్‌లో ఏంటి అంటే ఓన్లీ కుర్తాస్ అండ్ చున్నీస్ మాత్రమే అమ్ముతున్నారు. బాటమ్ వేర్ అనేది అమ్ముతలేదు. కొన్ని స్టాల్స్‌లో మొత్తం అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ నేను షాప్ డీటెయిల్స్ అనేది మంచిగా మీకు ఇస్తున్నాను కాబట్టి వాళ్ళ కలెక్షన్‌ని ఇక్కడ చూపిస్తున్నాను. సో, మీకైతే ఒకవేళ అక్కడ వెళ్తే మీకొక ఐడియా అనేది ఉంటుంది. సో, వీళ్ళ కలెక్షన్ చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మనకి కలర్స్ అయితే ఇక్కడైతే మంచిగా అయితే పెట్టారు. అండ్ మనకి ప్రైసెస్ చూస్తే కూడా చాలా బిలో 1000 రూపీసే అనమాట. అండ్ ఇప్పుడు వచ్చే ట్రెండింగ్‌లో ఏవైతే డ్రెసెస్ ఉన్నాయో వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి రాజస్థానీకి సంబంధించిన కుర్తాస్ అండ్ సెట్స్ అనమాట. ओके वो वाला राजस्थानी है ना प्राइसेस कितना रेंज है स्टार्टिंग 2000 है 2000 कंपनी ओके स्टार्ट रहेगा ओके सारे साइजेस अवेलेबल रहेंगे एल एम एक्सएल ये वाला సో, ప్రైస్ రేంజ్ అనేది మీరు విన్నారు కదా! మనకి అన్ని రకాల కలెక్షన్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంటాయి. ఒకటి కాదు, 2 కాదు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి వీళ్ళైతే స్టాల్స్ అనేది పెట్టుకొని అమ్ముతున్నారు. మనకేంటంటే నుమాయిష్‌లో మనకి ఎక్కడ చూసినా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి మనకి పెట్టుకుంటారు కాబట్టి మనకి కలెక్షన్ ఏది కావాలి అనుకుంటే అది మనం ఒకసారి చెక్ చేసుకొని మంచిగా అయితే కొనేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అనమాట. సో, వాళ్ళే ప్రిపేర్ చేసి ఇక్కడైతే తెచ్చుకొనైతే అమ్ముతుంటారు. చాలా బాగున్నాయి. నాకైతే చాలా చాలా నచ్చాయి. సో, లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారికి డిజైన్స్ అనేవి అన్నీ మారిపోయినాయన్నమాట. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ కలెక్షన్ పరంగా చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మనకి జార్జెట్‌లో, కాటన్‌లో అంతే కాకుండా సాటిన్‌లో ఇంకా మనకి కాటన్ మీద మనకి చికెన్ కర్రీ వర్క్ అనేది ఈ మధ్య బాగా ట్రెండింగ్ అనేది ఉంది కదా! సో, అలాంటి కుర్తీస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి అన్‌బ్రేకబుల్ టబ్స్, మగ్స్ ఇంకా బకెట్లు అన్నీ అనమాట. వీళ్ళకి కొన్ని కొన్ని స్టాల్స్‌లో పేర్లనేవి లేవు. అంటే టైం పడతది. నేమ్స్ అనేవి డిస్‌ప్లే చేయడానికి టైం పడతదని చెప్పారు. కొన్ని దగ్గర ఏంటంటే మనకి డిస్‌ప్లేలో నేమ్స్ అనేవైతే మనకైతే కనిపిస్తుంటాయి. కొన్ని దగ్గర నేను విజిటింగ్ కార్డ్ అనేవి కూడా నేను తీసుకున్నాను. అవి కూడా వీడియోలో అయితే డిస్‌ప్లే అనేది చేస్తున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బెడ్‌షీట్స్ అనమాట. కింగ్ సైజ్ గానీ, సింగిల్ కాట్ డబల్ కాట్ కానీ అన్ని రకాలైతే మనకి 1000 బిలో అంటే 1000కి 3 గానీ, 4 గానీ ये फिक्स है అలాగైతే అమ్ముతున్నారు. సో, ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మనం. हेलो సో, बेबी నేనైతే అబ్జర్వ్ చేసిందేంటంటే కొన్ని స్టాల్స్‌లో ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. అంటే ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే పక్కా ఫిక్స్డ్ అయితే పెట్టారు. అండ్ ఇలాంటి నార్మల్ కుర్తీస్ చిన్న చిన్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో మనమైతే అక్కడెళ్ళి బార్గెన్ అయితే చేసుకోవాలి. అండ్ మన టాలెంట్ అయితే చూపెట్టాలనమాట. సో, వాళ్ళైతే 1000 చెప్తారు. మనమైతే 500కైతే అడిగేయాలి. సో, ఆ టాలెంట్ అయితే మనం ఎగ్జిబిషన్స్‌లో అయితే మనమైతే చూపించుకోవాలి. అప్పుడే మనం మంచిగా అయితే అన్నీ కొనుక్కోగలుగుతాము. అండ్ ఇదొచ్చేసి డెకరేటివ్ పీసెస్ అనమాట. నాకైతే చాలా నచ్చాయి. అండ్ మా ఫ్రెండ్స్ అయితే నన్నైతే చాలా మందైతే అడిగారు. ఇఫ్ ఇన్ కేస్ డెకరేటివ్ ఐటెమ్స్ అక్కడ బాగా ఉంటే మాకైతే చూపెట్టు, వీడియో తీయి. మాకైతే యూజ్‌ఫుల్ ఉంటది. ఎందుకంటే నార్మల్‌గా వాల్స్‌కి మనం ఇలా మంచిగా డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా అయితే ఉంటాయి గదా! అండ్ మనకి ఇవన్నీ ప్రైస్ వచ్చేసి మనకి 500 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. అంటే 250 నుంచి కూడా ఉన్నాయి. బట్ అవన్నీ చిన్న చిన్న ఐటెమ్స్ అనమాట. బట్ ఇవన్నీ హ్యాండ్‌మేడ్ గాబట్టి కొంచెం ప్రైస్ అనేది అటు ఇటు అయితే ఉంది. మనం బార్గెన్ అయితే చేసుకోవాలి. అండ్ చెప్పడం మర్చిపోయాను. పార్కింగ్ దగ్గర కాస్త ఇబ్బందైతే పడతాము. ఎందుకు అంటే, మనకి పార్కింగ్ దగ్గర ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉంది. అక్కడే మనకి టూ వీలర్స్ అండ్ కార్స్ అనేవి పార్క్ చేస్తున్నారు. సో, మేము వెళ్ళే టైంకేంటంటే, ఆల్మోస్ట్ అంతా అయితే అక్కడ ఫిల్ అయిపోయిందనమాట. సో, జనరల్‌గా మనకక్కడ నార్మల్‌గా పోలీస్ వాళ్ళుంటారు గదా! ఒకవేళ మీరు కార్‌లో వస్తే మాత్రం వాళ్ళేం చెప్తున్నారంటే, మెట్రో పిల్లర్ కింద పెట్టేసుకోండి అని మాత్రం చెప్తున్నారు. బట్ అక్కడని ఎన్నని పెట్టుకుంటాం చెప్పండి. సో, చాలామంది ఏం చేశారంటే ఒక కార్‌కి దగ్గరగా అయితే పెట్టేశారు. బట్ చాలా అయితే ఇబ్బందయితే అయింది కార్లు తీయడానికి. సో, ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే మాత్రం మీరు మెట్రో అనేది బాగా ప్రిఫర్ చేయండి. అంతే కాకుండా బైక్స్ అనేది ప్రిఫర్ అయితే చేయండి. కార్‌లో మాత్రం వెళ్ళకండి. చాలా ఇబ్బందయితే పడతారనమాట. ఎందుకంటే జనాలు చాలామందొచ్చారు కాబట్టి కాస్త కష్టంగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఐటెమ్స్ వచ్చేసి అన్నీ 20కి, 30కి దొరికే కిచెన్ వేర్ సామాన్లనమాట. చాలా తక్కువకైతే దొరుకుతున్నాయి. సో, జనరల్‌గా మనము నార్మల్‌గా ఎగ్జిబిషన్స్ నేనైతే చాలా ఎగ్జిబిషన్స్ ఎళ్ళాను కదా!
అక్కడెలా రేట్లయితే ఉన్నాయో ఇక్కడ గూడా అవే రేట్లయితే పెట్టారు. బట్ ఇక్కడ మనకి చూసుకుంటే స్టాల్స్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒక దగ్గరే కాదు చాలా దగ్గర ఇవే రిపీట్ అయితూ మనకైతే కనిపిస్తుంటాయి. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా! నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వచ్చైతే మనకైతే అమ్ముతుంటారు. ఇదొచ్చేసి మనకి లక్నో జ్యువెలరీ అనమాట. సో ఇక్కడంతా మనకి బ్యాంగిల్స్ గానీ, జ్యువెలరీ గానీ, పెద్ద నెక్ పీసెస్ గానీ, లేకపోతే చైన్స్ గానీ చాలా రకాలైతే ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ చూడండి చాలా డిజైన్స్ అనమాట. మనకి చార్మినార్‌లో గూడా దొరకవేమో ఇలాంటి డిజైన్స్. ఇక్కడైతే మంచిగైతే పెట్టారు. ఇవన్నీ వచ్చేసి లక్నో డిజైన్స్. చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలి అనుకుంటే, లేకపోతే కుర్తీస్ వేసుకోవాలి అనుకుంటే మంచి బ్యాంగిల్ సెట్స్ అయితే ఇక్కడైతే అమ్ముతున్నారు. మనకి ప్రైసెస్ వచ్చేసి అన్నీ బిలో 100లో అయితే మనకైతే ఇక్కడ అన్నీ వచ్చేస్తున్నాయన్నమాట. సో మ్యాక్స్ 120 లాస్ట్. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి నెక్ పీసెస్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి లక్నో మోడల్స్‌లో మనకి నెక్ పీసెస్ చాలా డిఫరెంట్ వెరైటీస్‌లో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఫ్యాన్సీ ఐటెమ్స్ అనమాట. లైక్ రబ్బర్ బ్యాండ్స్ గానీ, చైన్స్ గానీ, ఇంకా ఇవన్నీ పెద్ద నెక్ పీసెస్ మనకి 250 నుంచి స్టార్టింగ్‌లో అయితే ఉన్నాయి. కలెక్షన్ చాలా బాగున్నాయన్నమాట. శారీస్ మీద ఇవన్నీ చాలా బాగుంటాయి. అమ్ముయి బాగుందే చూడు వేసుకుంటావా? అండ్ ఇదొచ్చేసి మనకి ఫ్యాక్టరీ అవుట్‌లెట్ కలెక్షన్ అనమాట. సో చిన్న పిల్లలకి సంబంధించినవి అండ్ పెద్దవాళ్ళకి సంబంధించినవి అన్నీ ఒకటే దగ్గరైతే దొరుకుతుంటాయి. సో నేనైతే మీకు డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. సో చిన్న పిల్లలకి కావాల్సిన బట్టలైతే చాలా చీప్‌గా అయితే ఉన్నాయి. 50 నుంచి ₹100 వరకు అన్నీ అనమాట. సో కంబైన్డ్‌గా అమ్ముతున్నారు. అలానే సింగిల్‌గా కూడా అమ్ముతున్నారు. బట్ కలెక్షన్ అయితే డిఫరెంట్ లైక్ 1-5 ఇయర్స్ పిల్లలకైతే చాలా ఎక్కువైతే ఉన్నాయి. అండ్ ఇక్కడేంటంటే మనం ఓపిక తెచ్చుకొనైతే తిరగాలి. మనం ఎంత ఓపిక తెచ్చుకొని తిరిగితే అన్ని షాపులైతే కవర్ చేయగలుగుతాము. అంతే షాపింగ్ అనేది మనం చేయగలుగుతాము. సో చాలామంది ఏం చేస్తారంటే పైన చూసుకొనైతే వెళ్ళిపోతారు. బట్ స్టార్టింగ్‌లో కొన్ని షాప్స్ అనేవి బాగుంటాయి. బట్ ఎండింగ్‌లో ఇంకా షాప్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ముంబై నుంచి మంచి కలెక్షన్స్ అనేవి తెచ్చైతే ఇక్కడైతే అమ్ముతున్నారు. వాళ్ళ కలెక్షన్ చాలా నచ్చింది నాకైతే. హైదరాబాద్ కలెక్షనే కాదు రాజస్థానీ, ముంబై, జైపూర్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మనకైతే ఇక్కడైతే కనిపిస్తుంటాయి. మీరు కొనేటప్పుడు ఒకసారైతే డ్రెసెస్ కొనుక్కోవాలి అనుకుంటే మొత్తం అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే డ్యామేజ్ పీసెస్ ఏమైతే ఉంటాయో ఒకసారైతే నార్మల్‌గా పైనుంచి కింద వరకు చెక్ చేసుకుంటే మనకి అంత పెద్ద ఫరకైతే పడదు. అండ్ బార్గెయిన్ అయితే పక్కా చేయాలి. బేరం చేయందే ఇక్కడ మనం ఏది కొనలేము. అండ్ వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ఉన్నారనమాట. సో అమ్ముతే ₹1000 చెప్తున్నారు. అంటే జస్ట్ చెప్తున్నాను. సో మనం 500 అడుగుతామని చెప్పి వాళ్ళు ముందే ₹1000 అనేది చెప్తున్నారు. సో బార్గెయిన్ అనేది గట్టిగా చేయాలి. అండ్ మెయిన్‌లీ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో కోలాపూరి చెప్పలొచ్చేసి చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయి అంటే అసలు డిఫరెంట్ డిజైన్స్ అనమాట. మనకు హైదరాబాద్‌లో అయితే అస్సలు దొరకవు. కోలాపూర్ నుంచి అయితే తెచ్చి ఇక్కడైతే బాగా పెట్టయితే అమ్ముతుంటారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ట్రెడిషనల్ వేర్‌కి ఆ చెప్పులైతే మంచిగా అయితే వేసుకోవచ్చు. అండ్ మనకి లెదర్‌లో ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ రోజులు గూడా ఉంటాయి. అండ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకొని అంటే లెదర్ కాబట్టి చాలా బాగుంటాయన్నమాట. సో ఒకవేళ నాంపల్లి ఎగ్జిబిషన్ వస్తే అవైతే అస్సలు మిస్ చేసుకోకండి. నేనైతే ప్రతిసారి అక్కడైతే తీసుకుంటుంటాను. అండ్ ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అనమాట. మనకి అంటే టాప్ అండ్ బాటమ్ అనేది ఇక్కడైతే అమ్మేస్తున్నారు. ఇక్కడ కలెక్షన్ చూడండి వెస్టర్న్‌లో, ఇండో వెస్టర్న్‌లో అలానే ట్రెడిషనల్‌లో మనకు అన్ని కలెక్షన్ అయితే ఇక్కడ మినిమమ్ 350, 200, 250 ఆ రేంజ్ ఆ ప్రైస్‌లో అయితే మనకైతే ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ కుర్తీస్ కలెక్షన్ అయితే నాకైతే చాలా నచ్చింది. ట్రెడిషనల్ వేర్ కుర్తీస్ అయితే డిఫరెంట్ కలర్స్‌లో మంచి డిజైన్‌లో ఎంబ్రాయిడరీ వర్క్ మీద చాలా బాగా అయితే ఇక్కడైతే పెట్టేశారు. నేనైతే ఈ పర్టిక్యులర్ షాప్‌లో ఈ కలెక్షన్ చూపిస్తున్నాను.
సో ఇవన్నీ మనకి కాటన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. అండ్ అంతే కాకుండా మనకి మంచి మంచి డిజైన్స్ బయటైతే దొరకవు ఇవన్నీ. బట్ ఇక్కడైతే కలెక్షన్ చాలా నచ్చింది నాకు. అండ్ చిన్న పిల్లలకి కావాల్సిన చిన్న చిన్న ఫ్రాక్స్ కానీ, లేకపోతే అబ్బాయిలకి సంబంధించిన చిన్న చిన్న ప్యాంట్స్ కానీ అన్ని రకాలైతే ఈ అవుట్‌లెట్‌లో అయితే ఉన్నాయి. సో ఈ షాప్ వచ్చేసి మనకి అన్ని రకాలు డ్రెసెస్ కానీ, లేకపోతే చిన్న పిల్లలకి సంబంధించిన ఐటెమ్స్ కానీ అన్నీ అయితే అమ్ముతున్నారు. ये भी है देखो चिकन ओके 450 ये 450 का है यस ओके 450 ये भी है 550 ये लीजिए जरा कार्ड को भी ले लो राइट थैंक यू मैडम जरा ये भी देखो मगर होने वाला हूँ मैं ये देखो ओके राइट ओके ये वाला कराची भैया इंपोर्टेड फैब्रिक चलो भैया 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 टिप्पर टिप्पर चला चला भैया ओ माय गॉड जस्ट लुकिंग लाइक अ वाव तो होलसेल है पूरा. సో ఇవన్నీ వచ్చేసి బాలీవుడ్ సూట్స్ అనమాట. మనకి ఇక్కడ ఫిక్స్డ్ వచ్చేసి 999 అయితే పెట్టారు. అండ్ 999 పెట్టారు కానీ అక్కడ బేరం ఆడితే మనకైతే ఇస్తున్నారనమాట. అండ్ నాకైతే ఇక్కడ కలెక్షన్ చాలా బాగా అయితే నచ్చింది. అన్నీ లైట్ వెయిట్ అనమాట. జనరల్‌గా నేనైతే ఎక్కువ లైట్ వెయిట్ కుర్తీస్ అయితే బాగా ప్రిఫర్ చేస్తాను. డార్క్ అంతైతే వేయను. బట్ ఇక్కడ వీళ్ళ కలెక్షన్ చూస్తుంటే నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. ఒకవేళ ఈ షాప్‌కొస్తే పక్కా ఒకసారి అయితే చెక్ చేయండి. కలెక్షన్ చాలా చాలా బాగుంది. సో పక్కన షాప్ ఏదైతే ఉందో అది ఇందాక బాలీవుడ్ సూట్స్ ఏదైతే చూపించానో వాళ్ళదే అనమాట. సో వాళ్ళ కలెక్షనే ఇక్కడ బొమ్మలకైతే వేసి డిస్‌ప్లే అనేది చేసి మంచిగా అయితే అమ్ముతున్నారు. సో ఫిక్స్డ్ అయితే రేట్స్ అనేవి ఫిక్స్డే ఉన్నాయి. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ బాలీవుడ్ కలెక్షన్ అంటేనే మనకి తెలిసిందే లైక్ కరీనా కపూర్, ఇంకా రాణి ముఖర్జీ వేసుకునే మొత్తం సల్వార్ సూట్స్ అనేవి ఇక్కడైతే బాగైతే పెట్టేసి అమ్మేస్తున్నారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయన్నమాట. బట్ 1000 రూపీస్‌లో ఇంత హెవీ వర్క్ లైక్ ఫెస్టివల్ వేర్ అంటే ఇప్పుడు మనకొచ్చేవన్నీ ఫెస్టివల్స్ కాబట్టి ఈ సంక్రాంతికి గానీ, లేకపోతే మనం ఒకవేళ ఫంక్షన్స్‌కి వేసుకోవాలనుకున్న, పార్టీ వేర్‌కి వేసుకోవాలనుకున్న ఇలాంటి మంచి మంచి హెవీగా కనిపించే కుర్తీస్ చాలా అందంగా కనిపిస్తాయి గదా! అంతే కాకుండా బాలీవుడ్ స్టైల్‌లో కఫ్తా కుర్తీస్ అని ఈ మధ్య బాగా సెలబ్రిటీస్ అయితే వేసుకుంటున్నారు కదా! అలాంటివి గూడా ఇక్కడ బాగా అయితే కనిపిస్తున్నాయి. బట్ లైట్ వెయిట్‌గా మంచిగా కలర్స్ అనేవి అంత డార్క్‌గా కాకుండా లైట్ వెయిట్‌లో ఉండి మంచి మంచి కలర్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఒకసారైతే చెక్ చేయండి. ఈసారి మీరొస్తే మాత్రం ఈ షాప్ అయితే పక్కా వెళ్ళండి. అండ్ ఈ షాప్ వచ్చేసి నా ఫేవరెట్ షాప్ అనమాట. ఇక్కడ మనకి థాయిలాండ్ కుర్తీస్ అయితే అమ్ముతున్నారు. వాళ్ళ క్లాతింగ్ అంతే కాకుండా డిజైన్స్ గానీ, ఆ క్లాత్ పట్టుకుంటే ఎంత సాఫ్ట్‌గా ఉందంటే అన్నీ 500, 1000 అనమాట. చాలా చాలా బాగుంది. వస్తే మాత్రం ఈ షాప్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మనకైతే ఇలాంటి క్లాత్ అనేది జనరల్‌గా బయటైతే దొరకదు. ఇక్కడైతే పెట్టారు కాబట్టి, నాంపల్లి ఎగ్జిబిషన్‌లో పెట్టారు కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. बहुत ही कंफर्टेबल कपड़ा होगा ये ना श्रिंक होगा ना फेड होता है बहुत सॉफ्ट मटेरियल होता है ये स्ट्रक भी है ना शर्ट नहीं है ये दुपट्टा है ये ऊपर अच्छा ये ये दुपट्टा है दुपट्टा है ये कुर्ती है ओके ये 500 का है स्पन कॉटन के अंदर है बहुत ही बढ़िया फैब्रिक है ना श्रिंक होगा ना फेड होगा సో ఇదొచ్చేసి చాలా రేర్ షాప్ అనమాట. సో నేనైతే కూర్గ్‌కైతే వెళ్ళాను. అక్కడ మనకి థాయిలాండ్‌కి సంబంధించిన డ్రెసెస్ అయితే అమ్ముతుంటారు. అక్కడైతే నేను మిస్ అయిపోయాను. బట్ ఇక్కడైతే అన్ని షాప్స్‌లో చూసుకుంటే ఈ ఒక్క షాపే ఉంది. సో పక్కా అయితే ఒకసారైతే చెక్ చేయండి. అండ్ ఈ షాప్ వచ్చేసి మనకి క్రాప్ టాప్స్ అయితే బాగైతే దొరుకుతున్నాయి. సో జనరల్‌గా మీరు శారీస్ మీద గానీ, లేకపోతే మంచి మంచి జీన్స్ మీద గానీ వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అన్ని క్రాప్ టాప్స్ గానీ, జనరల్‌గా నార్మల్ ఇండో వెస్టర్న్ డ్రెసెస్ అనేవి లాంగ్ ఫ్రాక్స్ గానీ, షార్ట్ ఫ్రాక్స్ గానీ మనకు అన్నీ అయితే దొరుకుతున్నాయి. ప్రైసెస్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 300, 350, 250 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో మనకి బెల్ట్ వచ్చేసి కొన్ని డ్రెసెస్ అయితే ఉన్నాయి. స్లీవ్‌లెస్ మీద డ్రెసెస్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంటాయి. సో మీకు నచ్చిన విధంగా మీరైతే కొనుక్కోవచ్చు.
సో పక్కన వెళ్తే బ్యాగ్ కలెక్షన్ అనేది వీళ్ళ షాపే బ్యాగ్ కలెక్షన్ అనేది ఇక్కడైతే పెట్టారు. సో జనరల్‌గా మనం కోటి, చార్మినార్ ఇలా సికింద్రాబాద్ వెళ్తుంటే ఇలాంటి బ్యాగ్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి గదా! సిమిలారిటీ అనేది కొంచెం అలానే ఉందన్నమాట. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనం ఇక్కడ బార్గెయిన్ అయితే చేసుకోవచ్చు. సో 250 నుంచి 200 నుంచి కూడా మనకి బ్యాగ్ కలెక్షన్ అనేది ఉన్నాయి. సో జనరల్‌గా ఆఫీస్ వేర్‌కి, రెగ్యులర్ వేర్‌కి కావాలి అనుకుంటే ఇక్కడ కలెక్షన్ అనేది బానే ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇవన్నీ వచ్చేసి బెడ్‌షీట్స్ అనమాట. ప్రైసెస్ అనేవి నేను లోపల ఎలా ఉన్నాయో అనేవి మీకైతే చూపిస్తాను. అండ్ పిల్లలకి సంబంధించిన నార్మల్‌గా మిక్కీ మౌస్ బెడ్‌షీట్స్ కానీ, డిజ్నీ బెడ్‌షీట్స్ కానీ అన్ని బెడ్‌షీట్స్ అయితే ఇక్కడైతే అమ్ముతున్నారు. సో ప్రైసెస్ వచ్చేసి మీకు ఇక్కడ నేను డిస్‌ప్లే అయితే చేస్తున్నాను. అండ్ ఈ షాప్ వచ్చేసి ప్రత్యేకంగా రాజస్థాన్‌కి సంబంధించిన షాప్ అనమాట. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఐటెమ్స్ అనేవి బ్యాగ్స్ మీద మనకి ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటదో ఆ పర్టిక్యులర్ క్లాత్ అనమాట. సో అలా అయితే డిస్‌ప్లే అయితే చేసేసారు. नमस्ते। तो कौन सा कलेक्शन है यहाँ पे राजस्थानी पूरा? राजस्थानी पूरे बैग से मैडम हमारे प्राइसेस? प्राइजेस आपको स्टार्टिंग 1000 से 500 से 600 से 250 से भी स्टार्ट 200 से मिलेगा 200 से पूरा राजस्थानी आइटम है पूरा राजस्थान। आप राजस्थानी हो? हाँ राजस्थान हर साल हम आते हैं एवरी ईयर आके हम ये लगाते हैं हम राजस्थानी आइटम हम बेडशीट टेबल रनर्स बैग्स पूरा हमारा हैंडमेड है पूरा हैंडमेड है। हैंडमेड है हाय बोलो। సో చూస్తున్నారు కదా రాజస్థాన్ నుంచి వీళ్ళ మెటీరియల్ అనేది తెచ్చి హ్యాండ్‌మేడ్ బ్యాగ్స్ అయితే అమ్ముతున్నారు. నేనైతే ఇలాంటి బ్యాగ్స్ ఆన్‌లైన్‌లో అయితే చూసాను. దగ్గర దగ్గరగా 2000, 3000 ఆ రేంజ్‌లో అయితే ప్రైసెస్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకుంటే 500, 600 నుంచి పెట్టి అమ్ముతున్నారు కాబట్టి ఇక్కడైతే మంచిగా అయితే ప్రిఫర్ చేయొచ్చు. పక్కా వెళ్ళండి ఈ షాప్ అనేది. చాలా చాలా బాగుంది. అండ్ మీకు ఎలాంటి మోడల్‌లో కావాలనుకుంటే అలాగైతే తయారైతే చేస్తారు. అండ్ ఇదొచ్చేసి ఈ స్టాల్ వచ్చేసి బెంగాల్‌కి సంబంధించిన కాటన్ శారీస్ అనమాట. సో కోల్కత్తాలో ఏంటంటే మంచి కాటన్ శారీస్ అనేది బాగా అమ్ముతుంటారు. వాళ్ళ క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంటది. అండ్ ఇదంతా ప్రింటెడ్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. సో డిఫరెంట్ ప్రింటెడ్ శారీస్ మనకి కాటన్ హ్యాండ్లూమ్ మీద ఇక్కడైతే ఈ స్టాల్‌లో అయితే మనకుంటాయి. సో పెద్దవాళ్ళకి చాలా చాలా బాగుంటాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేయండి షాప్‌కొచ్చి. సో చూసారు కదా డిఫరెంట్ కలర్స్‌లో అయితే మనకి కాటన్ హ్యాండ్లూమ్‌లో అయితే ఉన్నాయి. శారీసే కాదు మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. 600, 900 అలా కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి. साड़ी ओके। ड्रेस मटेरियल ड्रेस मटेरियल है 900 800 900। बंगाल साड़ी तो అండ్ ఇక్కడ చూపిస్తున్న కుర్తీస్ వచ్చేసి మనకి మెటీరియల్ అనమాట. మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బట్ డిఫరెంట్ కలర్స్‌లో మనకైతే ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి కూడా అన్నీ బిలో 1000 రూపీసే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. चूड़ीदार है आओ मैडम अंदर आके देखो देखने के पैसे नहीं है అండ్ ఈ షాప్‌లో మనకి ఇండో వెస్టర్న్ వేర్ డ్రెసెస్ అయితే బాగా దొరుకుతుంటాయి. అండ్ అన్నీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట. ఇన్ కేస్ ట్రావెల్ చేస్తే మాత్రం ఇక్కడైతే బెస్ట్ కలెక్షన్ అయితే మనకైతే దొరుకుతుంటాయి. అండ్ నేను ఇప్పుడు పట్టుకుంది చూసారు కదా! ఇది నేను ఆల్ అబౌట్ యూ అని మింత్రాలో ఒక బ్రాండ్ అనేది ఉంటది. సేమ్ అదే ప్రింటెడ్ గానీ సేమ్ అదే ఫ్రాక్ ఇక్కడైతే నాకైతే కనిపించింది. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి. సో వెకేషన్‌కెళ్ళినప్పుడు ఇలాంటి మంచి వెస్టర్న్ వేర్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి గదా! సో ఒకసారి అయితే ఈ షాప్ కూడా చెక్ చేయండి. కలెక్షన్ ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే నాకు మింత్రాలో ఏవైతే లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ కనిపించాయో సేమ్ ఇక్కడ కూడా అవే పెట్టారు. అండ్ ఇది కూడా సేమ్ నేను మింత్రాలో అయితే చూసాను. గ్రీన్ కలర్ అయితే ఉంది. సో నాకైతే విచిత్రం అనిపించింది. అక్కడ ఏవైతే కలెక్షన్ నార్మల్‌గా మనము ఆన్‌లైన్‌లో చూసుకుంటామో ఇక్కడ కూడా అవే కలెక్షన్ అయితే పెట్టారు. బట్ బాగున్నాయన్నమాట.
అండ్ ఇవన్నీ వచ్చేసి మొత్తం డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అనమాట. చాలా బాగుంది ఈ స్టాల్ కూడా, ఒకసారి అయితే చెక్ చేయండి. బట్ ప్రైసెస్ వచ్చేసి కొంచెం రేట్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ డిజైనర్ వేర్ కాబట్టి మనకి ప్రైసెస్ మ్యాటర్లో కొంచెం అటు ఇటు ఉంటాయి, మనం బార్గెన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫిక్స్డ్ అయితే ఏం పెట్టలేదు. సో చాలామంది అయితే ఇక్కడికి వెళ్ళి బార్గెన్ అయితే చేసుకొని నార్మల్గా అయితే తీసుకుంటున్నారు. సో హెవీ వర్క్ అండ్ మనం జనరల్గా ఫంక్షన్స్ పార్టీస్కి ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాం కదా, అలాంటి కైండ్ ఆఫ్ కుర్తీస్ అనమాట. చాలా బాగుంది కలెక్షన్ అనేది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇదంతా మొత్తం డిజైనర్ వేర్ అనమాట. అండ్ మనం ఆన్లైన్లో చూసుకుంటే ఇలాంటివి నార్మల్ కుర్తీస్ అనేవి సింపుల్ వర్క్లో మనకి ప్రైస్ రేంజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి. బట్ ఇక్కడ మనకి చూసుకుంటే ఎంత హెవీ వర్క్ అనేది ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, లైట్ వెయిట్లో ఉన్నాయి. అండ్ మంచిగా లుక్ అనేది ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి నార్మల్ రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ కుర్తాస్ అనమాట. సో ఇక్కడైతే వీళ్ళు డిస్ప్లే అయితే చేశారు, నేను నార్మల్గా అయితే చూపించేస్తున్నాను. సో ఇవన్నీ డైలీ వేర్ కుర్తాస్ 150 నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి ఏంటంటే ఇవన్నీ రిపీటెడ్ కుర్తాస్ అనమాట. సో రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి ఇంట్లో వేసుకోవాలి అనుకుంటే ఇలాంటి కుర్తాస్ అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. సో ఎగ్జిబిషన్‌లో నాకు నచ్చేది ఇదే అనమాట. ఎందుకంటే మనకు కావాల్సిన అన్ని వస్తువులు చాలా తక్కువ రేట్‌లో అయితే మనకైతే దొరికేస్తుంటాయి. సో రెగ్యులర్‌గా మనం ఆఫీస్‌కి వేసుకునే ఏవైతే కుర్తీస్ ఉంటాయో 250లో మ్యాక్స్ అయితే మనమైతే మేనేజ్ అయితే చేసేయొచ్చు. ఎందుకంటే మన ఆడవాళ్ళకి తెలిసిందే గదా, ప్రతి 6 మంత్స్‌కి గానీ, లేకపోతే 3 మంత్స్‌కి గానీ అన్నీ మార్చేస్తుంటాం కాబట్టి, అలాంటప్పుడు ఇక్కడికొచ్చి మనము ఏవైతే కుర్తాస్ ఇక్కడ మనకి కలెక్షన్ ఏదైతే నచ్చుతుందో మనమైతే మంచిగా అయితే కొనేసుకోవచ్చు. అన్నీ 250 నుంచి అంటే 1000కి 3 ఇంకా 4 అలా గూడా ఇస్తున్నారనమాట. సో చెక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ కొనేటప్పుడు గూడా మీరు ప్రతీదీ ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవడం అయితే మంచిది. సో డ్యామేజ్ పీసెస్ ఏవైనా ఉంటే మనమైతే అవాయిడ్ అయితే చేయొచ్చనమాట. సో అండ్ నా ఫేవరెట్ వచ్చేసి చికెన్ కర్రీ కుర్తాస్ అనమాట. అసలు ఈ చికెన్ కర్రీ కుర్తాస్ అనేది ట్రెండ్ అనేది ఎప్పుడూ మారదు, అలానే ఉంటుంది. మనకి డిఫరెంట్ క్లాత్ మీద మంచిగా వర్క్ అనేది ఇక్కడైతే మనకు కనిపిస్తుంది చూడండి. సో మనకి మార్బుల్ క్లాత్ మీద మంచిగా అయితే వర్క్ అనేది ఇచ్చేస్తుంటారు. అండ్ ప్రైస్ రేంజ్ కూడా 350 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉంది. జనరల్గా మీరు కంపేర్ చేసుకోవచ్చు, లైక్ అమెజాన్ కానీ మీషోలో కానీ మనం చాలా వరకు అయితే ఇలాంటి కుర్తాస్ అయితే చూస్తాము. బట్ క్లాత్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కదా, బట్ ఇక్కడైతే చాలా బాగుంది. సో వాళ్ళ కలెక్షన్ లక్నో కలెక్షన్ ఇంకా రాజస్థానీ కలెక్షన్ కాబట్టి ఇక్కడ చాలా తక్కువ రేట్లో మనకైతే అన్నీ దొరికేస్తున్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇది వచ్చేసి పాకిస్తానీ కలెక్షన్ అని అయితే చెప్పారు. అండ్ జనరల్గా ఏంటంటే ఇవన్నీ ముస్లిమ్స్కి అయితే బాగా నచ్చుతుంటాయి. వాళ్ళైతే ఎక్కువ హెవీ బీడెడ్ వర్క్ అనేది ఎక్కువ వేసుకుంటుంటారు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు నచ్చినట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో హెవీగా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటి కుర్తాస్ అయితే ట్రై చేసుకోవచ్చు. సో ఫంక్షన్స్‌కి ఎక్కువగా హెవీగా కావాలి, లెహెంగాస్ కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్ మంచిగానే ఉంది. అండ్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట, చాలా బాగున్నాయి. సో మనం ఎక్కువగా ఏంటి అంటే పెద్ద పెద్ద స్టోర్స్‌కి వెళ్ళి లెహెంగాస్ అయితే 25,000 అలా అయితే కొనేస్తుంటాం కదా. బట్ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి ఎంత తక్కువలో వచ్చేస్తుందంటే 5,000-5 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుందన్నమాట కలెక్షన్ వచ్చేసి. అండ్ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి, పక్కా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు ప్రతి షాప్‌కి వెళ్ళి అక్కడ షాప్‌లో ఏవైతే మంచి కలెక్షన్ ఉందో మీకైతే చాలా నీట్‌గా అయితే చూపిస్తున్నాను. పైన అయితే చూపించలేదు కదా. సో మీకైతే వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి దుప్పట్లు కలెక్షన్ అనమాట. సో దుప్పట్లు అనేవి మనకి డిఫరెంట్ లైక్ సైజెస్‌లో అయితే ఉన్నాయి. లైక్ సింగిల్ కాట్ కానీ, డబుల్ కాట్ కానీ, లేకపోతే కింగ్ సైజ్ కానీ అలా అనమాట. సో చాలా ఎక్కువే పెట్టారు. సో లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి కలెక్షన్ అనేది చాలా హెవీగా అయితే పెట్టారు. సో జనరల్‌గా మనం చూసుకుంటే ఇక్కడ జ్యువెలరీ అనేది మనకు కనిపిస్తలేదు. ఎక్కువగా డ్రెస్ మెటీరియల్స్ కానీ, డ్రెసెస్ కానీ, దుప్పట్లు కానీ, కిచెన్‌కి సంబంధించిన సామాన్లు కానీ ఎక్కువ అవే కనిపిస్తుంటాయి. సో నేనేం చేశానంటే నేను ఎక్కువ జ్యువెలరీ ఏమైనా ఉంటే మంచిగా కొనుక్కుందామని అనుకున్నాను. బట్ నాకైతే కనిపించలేదు. ఎక్కువ శాతం ఏంటంటే మనకి కుర్తీస్, డిఫరెంట్ కుర్తీస్, చికెన్ కర్రీ కుర్తీస్ అని ఆర్గనైజ్డ్ కుర్తీస్ అయితే మనకైతే ఇక్కడైతే బాగా కనిపిస్తున్నాయి.
సో నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అయితే చాలా బాగా అయితే ఎక్కువ పెట్టారు. అండ్ ఇక్కడ మనకి ప్రైసెస్ కూడా చాలా తక్కువలో ఉంటాయన్నమాట. ఒక పెద్ద లాట్ లాగా అయితే పడేసి అయితే కుప్పలు కుప్పలుగా అయితే పడున్నాయి. సో జనరల్గా మనం కావాలి అనుకుంటే ఇంకా డీమార్ట్లో మనకి ఏరుకుంటాం కదా, ఇక్కడ కూడా అలానే ఏరుకోవాలన్నమాట. బట్ చిన్నపిల్లల ఫ్రాక్స్ వచ్చేసి చాలా క్యూట్ ఉన్నాయి అనమాట. సూపర్ అయితే ఉన్నాయి. చెప్పాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే పండగలకు కానీ, బర్త్డేస్ పార్టీస్ కానీ, ఇట్లా చిన్న చిన్న ఫెస్టివల్స్కి మనం కావాలి అనుకుంటే ఇక్కడైతే మీరైతే తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే నాకైతే చిన్నపిల్లల ఫ్రాక్స్ వచ్చేసి చాలా క్యూట్ అనిపించాయి. జనరల్గా మనం కొనుక్కోవాలి అనుకుంటే బయట చాలా రేట్లు ఉంటాయి కదా పిల్లలకి, బట్ ఇక్కడైతే చాలా చీప్గా ఉన్నాయి. నేను అక్కడ ప్రైసెస్ చూపించాను కదా, అంత చీప్ ఉన్నాయి అనమాట. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. పిల్లలకి చాలా క్యూట్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది, లైక్ బార్బీ కలెక్షన్ అని మంచిగా ఉన్నాయి అనమాట. సో అస్సలు మిస్ చేయొద్దు. ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అయితే పక్కా విజిట్ అయితే అవ్వండి. అండ్ ఇవి వచ్చేసి చండీగఢ్ కుర్తీస్ అనమాట. ప్రైసెస్ కూడా అక్కడ మెన్షన్ చేశారు 999 అని. సో ఒకసారి నచ్చితే అయితే తీసుకోండి. ఇదే కాదు, మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది మనకి వెళ్తూ ఉంటే చాలా వరకు అయితే కనిపిస్తుంటాయి. సో మనకి ఇక్కడ ప్రతి అరగంటకి ట్రైన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పెద్దవాళ్ళు 23 acres అంటే నడవలేరు కదా, వాళ్ళకైతే మంచిగా ట్రైన్ సిస్టమ్ అనేది అయితే బాగానే పెట్టారు. అండ్ ఇందాక చూపించినట్టు చండీగఢ్ కలెక్షన్ ఏదైతే ఉందో ఇది ఇంకొక షాప్ అనమాట. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మొత్తం లెహంగాస్ స్టార్టింగ్ నుంచి 25 నుంచి అయితే ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ నేను ఇక్కడ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్. జనరల్గా మనం పెద్ద పెద్ద స్టోర్స్లో కొనుక్కోవాలి అనుకుంటే ఎక్కువ అయితే మనం పెట్టి కొనుక్కుంటాం కదా, బట్ ఇలాంటి దగ్గర ఎగ్జిబిషన్స్లో ఏంటంటే చాలా చీప్గా అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ కలెక్షన్స్ కాబట్టి ఒకసారి అయితే పక్కా ట్రై చేయండి. అండ్ ఈ షాప్ వచ్చేసి మనకి టాప్స్ అనమాట. సో జనరల్గా వేసుకునే టాప్స్, బట్ ఇక్కడ చూసారు కదా, నాకైతే ఈ వైట్ కలర్ టాప్ అనేది అయితే చాలా నచ్చింది. సో మనకు అబ్బాయిలకి ఉన్నాయి, అమ్మాయిలకి ఉన్నాయి అనమాట. సో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ సమానంగా అయితే ఈ షాప్లో అయితే బాగానే పెట్టారు. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నేను కలెక్షన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో రెగ్యులర్ వేర్ అండ్ జీన్స్ ప్యాంట్స్, చిన్నపిల్లలకి జీన్స్ ప్యాంట్స్ కానీ, ఫ్రాక్స్ కానీ, డైలీ వేర్ అంటే నైట్ వేర్, ఇలా అన్నీ అయితే ఈ స్టోర్లో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చూసి జీన్స్ అనమాట. అండ్ షర్ట్స్ కూడా మనకి అబ్బాయిలకైతే బాగానే పెట్టారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకి కూడా ఇక్కడ బాగానే మనకి షాపింగ్ అనేది బాగానే చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని కొన్ని స్టోర్స్ అనేవి ఉన్నాయి, మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో జీన్స్ వచ్చేసి అబ్బాయిలకి మనకి 350లో అట్లా ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి. అండ్ పెద్దవాళ్ళకి ఒకసారి అబ్బాయిలు అయితే చెక్ చేసుకోండి. సో ఒక్కొక్కసారి ఏంటంటే 1000కి 2, 3 కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేనైతే చాలా దూరం నడిచాను కదా, సో వాటర్ కోసం అయితే చూస్తున్నాను. వాళ్ళ దగ్గర అడిగితే ఇస్తారనుకోండి, బట్ ఫుడ్ స్టాల్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే ఉంటాయి. అండ్ పక్కా వాటర్ బాటిల్స్ అయితే మీరు క్యారీ అయితే చెయ్యండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వాటర్ బాటిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయో మనకి అంత ఐడియా ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడ చూసిన షాప్స్ అనేవి, మనకి ఫుడ్ స్టోర్స్ అనేవి చాలా మూలకైతే ఉన్నాయన్నమాట. ప్రతి దగ్గర ఇలాగా బట్టల షాపులు, చెప్పుల షాపులు అవే అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఈ షాప్ చూడండి, లైక్ ఈజిప్ట్‌లో వీళ్ళు వేసుకుంటారు కదా, జిగేల్ జిగేల్ మంటూ ఈ పూసలతో వేసుకుంటారు కదా, నాకు తెలీదు. అవైతే ఇక్కడైతే పెట్టి అమ్ముతున్నారు. బట్ భలే ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఈజిప్ట్ కలెక్షన్. సో జనరల్‌గా ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువైతే ప్రిఫర్ అయితే చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా చెమ్కీలనేవి బాగా నచ్చుతుంటాయి గదా, సో ఇవన్నీ అదే కలెక్షన్ అనమాట. ఇవన్నీ ఎట్లా అంటే మనకి బెల్లీ డాన్సర్స్ ఉంటారు చూడండి, అలాగైతే డ్రెస్సులైతే ఉన్నాయి. బట్ బాగున్నాయి. మనమైతే వేసుకోలేము, బట్ చూడ్డానికైతే చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. సో అన్ని షాప్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ షాప్ వచ్చేసి నాకైతే హైలైట్ అనిపించింది. వాళ్ళ షాప్ కూడా లోపల బాగా అయితే డెకరేషన్ అనేదైతే బానే పెట్టారు. బట్ వెళ్ళేసరికి ఏంటంటే లైటింగ్స్ అనేవైతే లేవు. ఏదో ఇష్యూ వల్ల లైటింగ్స్ అయితే తీసేశారు. అండ్ ఇక్కడ నేను చూపించాను కదా విజిటింగ్ కార్డ్ అనేది, ఒకవేళ మీకు నచ్చితే కలెక్షన్ అనేది ఒకసారి అయితే విజిట్ అవ్వండి షాప్‌లో. డీటెయిల్స్ అనేవి నేను అక్కడ ఇచ్చాను కదా. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ వచ్చేసి కొంచెం హెవీగా వర్క్ అనమాట. లైక్ ఏంటంటే ఇవన్నీ సల్వార్స్ అనమాట. సో పెద్ద పెద్ద వర్కులు అంటే హెవీగా వేసుకోవాలి అనుకుంటారు గదా, అలాంటి వర్క్స్ అయితే ఇక్కడ బాగా కలెక్షన్ అనేదైతే పెట్టారు. సో నేనిక్కడ ఒక లెహెంగా అయితే చూసాను, మీకు చూపిస్తాను. బొమ్మకైతే ఏశారు, చాలా బాగుంది. సో ఇదంతా ఏంటంటే కొంచెం పాకిస్తానీ మోడల్స్‌లో ఏంటంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో జనరల్‌గా మనకి నచ్చితే మనమైతే చూస్ చేసుకోవచ్చు. బట్ కొంచెం ప్రైస్ అనేదైతే ఈ షాప్‌లో అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే డిజైనర్ వేర్ అని చెప్పారు. సో స్టార్టింగ్ 25 నుంచి అయితే ఉన్నాయి. బట్ 25,000 వరకు కూడా మనకి ఈ లెహెంగాస్ మీదైతే ప్రైస్ అనేదైతే మెన్షన్ అయితే చేశారు.
అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దుప్పట్ల మీద రూ. 1000కి 3 అని ఎక్కువైతే పెట్టయితే బానే అమ్ముతున్నారు. అదే విధంగా మనకి మెటీరియల్ మీద గూడా అదే ప్రైస్ అయితే ఉందనమాట. బట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక షాప్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటది గదా! మనం ఏంటంటే స్టార్టింగ్‌లో కొనేసుకుంటాం బాగున్నాయని. బట్ తర్వాత షాప్‌లో కొంచెం రేట్లనేవి కొంచెం తక్కువగా మనకైతే అనిపిస్తాయి గదా! సో, ఇవన్నీ వచ్చేసి చెప్పులనమాట. కోలాపూరి చెప్పులంటారు గదా! చాలా ఫేమస్. సో, నేనైతే ఆల్మోస్ట్ ఒక 2, 3 పెయిర్స్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చాయన్నమాట చెప్పులొచ్చేసి. మనకిక్కడ ఎక్కువగా చెప్పులనేవి ఇక్కడే దొరుకుతుంటాయి నాంపల్లి ఎగ్జిబిషన్‌లో. బయటైతే ఎక్కువ దొరకవన్నమాట ఇలాంటివి. అండ్ లెదర్ గూడా చాలా బావుంటాయి. అండ్ ఇదొచ్చేసి మనకి కేరళ హల్వా అనమాట. సో, ఇంతకుముందు ఎగ్జిబిషన్‌లో గూడా నేనైతే పెట్టాను. కేరళ ఫేమస్ హల్వా అని. ఇక్కడ గూడా నార్మల్‌గా అయితే పెట్టారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా మనకి బట్టలే కనిపిస్తున్నాయి గానీ, ఈ జ్యువెలరీ గానీ, క్రాకరీ గానీ అయితే కనిపించడం లేదు. సో, నాకేమనిపించిందంటే ఇదంతా ముందు ఏవైతే స్టాల్స్ పెట్టారో మొత్తం ఆ స్టాల్స్ అన్నీ బట్టలకి మాత్రమే ఫిక్స్ చేశారనుకుంటా. కాస్త ముందుకెళ్తే మనకి ఫుడ్, క్రాకరీ అనేవైతే ఉంటాయని అనుకుంటున్నాను. సో, ఇక్కడైతే మెయిన్‌గా ఏంటంటే అమ్మాయిలకి, ఆడవాళ్ళకి గాని ఎక్కువగా బట్టలనేవి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఎక్కువైతే వాటి మీదైతే ఫోకస్ చేశారని నాకైతే అనిపిచ్చింది. బట్ బాగున్నాయన్నమాట కలెక్షన్ అనేది. సో, మనం ఏంటంటే ఒక షాప్‌కి డిఫరెన్స్ అయితే చూసుకొని కొనుక్కోవాలి. ఒకటే దగ్గరైతే కొనుక్కోకండి. అన్నీ చూడండి. ఎందుకంటే మనకు తిరగడానికి చాలా ప్లేస్ అయితే ఉంది. అండ్ కాస్త తొందరగా అయితే వెళ్ళండి. సో, నన్నడిగితే మీరు 3:00 అట్లా వెళ్ళిపోతే 11 వరకు ఉంటుంది కాబట్టి మంచిగా దర్జాగా ఆరామ్సే మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దుప్పట్లు కావాలనుకున్నా, కుర్తీస్ కావాలనుకున్నా, లెహెంగాలు కావాలనుకున్నా, ఒకటి కాదు, 2 కాదు, 1000 పైగా కలెక్షన్ అనేది మనకైతే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయన్నమాట. సో, మనకి నచ్చిన విధంగా షాపింగ్ అనేదైతే చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేవన్నీ పండగలు కాబట్టి మనమైతే మంచిగా అయితే అంటే ఒక 6 నెలలకి తగ్గట్టుగా మనం మంచిగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి దుప్పట్లు. సో, వీళ్ళ షాపు ప్రత్యేకంగా దుప్పట్లకైతే బాగా అయితే పెట్టయితే అమ్ముతున్నారు. అమ్మా! ఇంత తిరిగితే ఒక చిన్న షాపయితే బ్యాంగిల్స్ అయితే కనిపిచ్చాయి. అంటే నాకైతే ఈ మధ్య దారిలో నాకైతే అసలు కనిపించలేదనమాట బ్యాంగిల్స్ గానీ, జ్యువెలరీ గానీ. ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి బట్టలైతే స్టార్ట్ అయిపోయినాయనమాట. సో, చాలా రకాలు ఎక్కువగా బట్టల కలెక్షన్ అయితే బాగా పెట్టారు. డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కలెక్షన్స్ అని పేర్లతో. బట్ ఈ జ్యువెలరీ మనకి బయటైతే ఎక్కువగా కనిపిచ్చింది. సో, నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు నేను జుంకీలు, పెద్ద పెద్ద నెక్ పీస్‌లనేవి చూపిచ్చాను కదా! అక్కడైతే బాగా కనిపిచ్చాయనమాట. అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే మ్యాక్స్ మనకన్ని బట్టలైతే ఎక్కువగా బాగా కనిపిచ్చాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి నేతకి సంబంధించిన శారీస్ అనమాట. నేత చీరలన్నారు. చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ గూడా. సో, ప్రత్యేకంగా నేచి ఇక్కడైతే తెచ్చి పెట్టి అమ్ముతున్నారనమాట. సో, నేనైతే విజిటింగ్ కార్డ్ అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అనేది. సో, ఒకసారయితే చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నాకొకటైతే అర్థమైంది. సో, 2, 3 గేట్లుంటాయని చెప్పాను గదా! ఒక గేట్ మొత్తము షాపింగ్ అంటే మనకి క్లోతింగ్‌కి సంబంధించిందయితే ఉంటదనమాట. అండ్ ఇక్కడి నుంచి ఇంకొక గేట్ అనమాట. ఇక్కడి నుంచి మనకి క్రాకరీ మొత్తం ఇంట్లో కావాల్సిన కిచెన్ వేర్‌కి సంబంధించిన డెకరేషన్స్ గానీ, మొత్తం అన్ని సామాన్లయితే ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోతాయనుకుంటా. సో, నేనైతే ఇక్కడ పిల్లోస్ గానీ, దుప్పట్లు గానీ, చిన్న చిన్న మ్యాట్స్ గానీ ఇక్కడైతే నేను చూసాను. ఇంకొక గేట్ అనమాట ఇది. సో, ఇక్కడ నుంచి చూద్దాం మనకి ఏ కలెక్షన్ అనేది ఎలా ఉంటుందా అనేది. ఇక్కడి నుంచి మనకి క్రాకరీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, కిచెన్‌కి కావాల్సిన అన్ని గ్లాస్‌వేర్ సామాన్లన్నీ మనకైతే ఇక్కడ దొరుకుతున్నాయన్నమాట. చాలా చీప్‌లో ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ షాప్ అయితే ఉంది. నేను ఇందాక మీకైతే చూపిచ్చాను. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా చాలా బావుంది. సో, స్టార్టింగ్ వీడియో తీసుకునేటప్పుడు తీయొద్దని చెప్పారు. ఎందుకంటే గాజుయి కదా! సో, చాలామంది ఏంటంటే ఇంతకుముందు వచ్చి పగలగొట్టేసారంట. సో, నన్ను తీయొద్దంటే మళ్ళీ ఇంకొక ఆయనొచ్చి లేదు లేదు మేడం యూట్యూబ్ చేస్తుంది. సో, తీసుకొనివ్వండని చెప్పి నాకైతే పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి కలెక్షన్ అనేది. సో, డెకరేటివ్ పీసెస్ అయితే ఎంత బాగున్నాయంటే నేనైతే ఆశ్చర్యపోయాను. మనకి ఇవన్నీ జనరల్‌గా ఆన్‌లైన్‌లో చూసుకుంటే ఎంత ప్రైస్ అయితే ఉంటది కదా! బట్ ఇక్కడైతే చాలా చీప్‌గా ఉందనమాట. సో, 150 నుంచి మనకి స్టార్టింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఈ షాప్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. నాకైతే డెకరేటివ్ పీసెస్ అయితే చాలా చాలా అందంగా అయితే కనిపించాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ కొత్తగా ఇల్లు తీసుకున్నా, మీరు డెకరేటివ్ ఐటెమ్స్ అనేవి మంచిగా కొనుక్కోవాలి అనుకుంటే ఇది బెస్ట్ షాప్ అనమాట. అంతే కాకుండా మనం ఒకవేళ
బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా మంచిగా డెకరేషన్ అనేవి పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మంచిగా డెకరేటివ్ పీసెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ మీద మనకి ప్లేట్స్ అనేవి ఎంత బాగున్నాయో. సో, స్టార్టింగ్‌లో నేను చూపించినవి కొంచెం నార్మల్‌గా ఉన్నాయి. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర డిజైన్స్ అనేవి ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. నాకైతే చాలా చాలా నచ్చాయన్నమాట. కాస్త డబ్బులు ఎక్కువగా తీసుకెళ్ళుంటే మాత్రం ఇక్కడైతే నేను కొనేసేదాన్ని. అంత బాగున్నాయి. సో, నాకైతే క్రాకరీ అంటే చాలా చాలా ప్రాణం అనమాట. అన్నీ కొని పెట్టుకుంటాను గానీ అసలు వాడను. ఇంట్లో అయితే అలా డబ్బాల్లో అయితే పడుంటాయి. అసలు తీయను. నార్మల్‌గా అయితే వాడననమాట. సో, ఇక్కడ వీళ్ళ కలెక్షన్ చూస్తుంటే నాకైతే చాలా ముచ్చటైతే వేసింది. ఇంకా ఎనకాల డిన్నర్ సెట్ ఉంది చూడండి ఎంత బాగుందో. సో, ఈ మధ్య కాలంలో నా ఫ్రెండ్‌కి నేనైతే గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. సో, ఆన్‌లైన్‌లో చూసాననమాట. నాకైతే 3000 అయితే పడింది. అక్కడ కాస్త రేట్ అనేది ఎక్కువుంది. బట్ మనం ఇంకా గిఫ్ట్ అనేది ఇవ్వాలని చెప్పి నేనైతే కొనేసాను. బట్ ఇక్కడైతే చాలా చీప్‌గా అయితే అనిపించాయి చూడండి. ఎంత బాగున్నాయో. కోడ్ అనేది ఎంత బాగుందో గదా! డెకరేటివ్ పీసెస్ అయితే చాలా చాలా బాగున్నాయన్నమాట. ఇంట్లో మీరు ఒకవేళ డెకరేషన్ చేసుకోవాలి, మంచిగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి. ఏ షాప్‌లో అయితే నేను చూడలేదు. ఈ షాప్‌లో అంత ఘనంగా చాలా గొప్పగా అయితే ఉన్నాయన్నమాట. అస్సలు మిస్ చేసుకోకండి. ఒకదాని మించి ఒకటైతే డెకరేటివ్ కలెక్షన్ అయితే ఉంది. సో, పక్కా విజిట్ అవ్వండి. సో, షాప్ నేమ్ వచ్చేసి ఇదనమాట. నేను పైనైతే మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. సో, క్రాకరీ షాప్ పక్కన ఈ యాంటిక్ వుడెన్ కలెక్షన్ షాప్ అయితే నాకైతే కనిపించింది. అబ్బా! వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఎంత బాగున్నాయంటే సో, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయన్నమాట. ఆ గ్రామ్‌ఫోన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత అని అడిగితే 2500 అని చెప్పారు. సో, కాస్ట్ అనేది యాంటిక్ పీసెస్ మీద మనకి ఎక్కువగానే పడుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి పీటలు. అక్కడ ఒక గన్ ఉంది. రియల్ గన్ లానే ఉంది. అంటే వుడ్‌తో మనం నార్మల్‌గా గన్ పట్టుకుంటే చాలా హెవీగా ఉంటది కదా! సేమ్ అది కూడా గన్ అంతే హెవీగా ఉందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి హాల్‌లో వేసుకునే మిడిల్‌లో స్టాండ్స్ అనేవి వేసుకుంటాం గదా! దాని మీద ఫ్లవర్ వాజ్ అనేది పెట్టుకుంటాము. సో, వుడ్‌తో చేసిన ఇవన్నీ పీటలు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట. చిన్న చిన్న బాక్సెస్ నుంచి పెద్ద పెద్ద బాక్సెస్ వరకు చాలా వరకైతే కలెక్షన్ అనేది బానే ఉన్నాయి. అండ్ వాల్ క్లాక్స్ వచ్చేసి వుడ్‌తో చాలా నీట్‌గా అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇటు సైడ్ వస్తే ఈ పక్క ఈ యాంటిక్ షాప్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనం ఇంట్లో మంచిగా యాంటిక్ కలెక్షన్ అనేది చాలా మందికి కలెక్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటది కదా! సో, అలాంటప్పుడు ఈ ఎగ్జిబిషన్స్‌లో అయితే మనం పక్కా మిస్ చేసుకోకూడదు. డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ వచ్చేసి ఇక్కడైతే పెడతారనమాట. అండ్ ఈ షాప్ వచ్చేసి ఇంకొక క్రాకరీ షాపు. ఇదంతా మొత్తం హ్యాండ్‌మేడ్ అనమాట. మనకి మనకి ఏదైతే మనము ఆన్‌లైన్‌లో ఇవన్నీ చూస్తామో ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా బాగా అయితే పెట్టారు. అండ్ ఈ చైనా డిన్నర్ సెట్స్ అంటారు గదా! వీళ్ళ దగ్గర చూస్తే కొంచెం యూనిక్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ చూసుకుంటే మనకి క్యాప్సికమ్ మోడల్‌లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అంత గొప్పగా అయితే ఉన్నాయి. సో, ఇవన్నీ చూడండి మీరు కావాలి అనుకుంటే టీ పాట్స్ అనమాట. ఎన్ని రకాలున్నాయో. నాకైతే ఆ బ్లూ కలర్ టీ పాట్ అయితే చాలా బాగా నచ్చింది. మనకి ప్రైసెస్ వచ్చేసి స్టార్టింగ్ 350 నుంచైతే ఉన్నాయన్నమాట. బట్ చాలా బాగున్నాయన్నమాట వీళ్ళ కలెక్షన్ అనేది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్‌గా అనమాట. ఒకటి కాదు, 2 కాదు ఎన్ని రకాలుగా డిజైన్స్ అయితే వీళ్ళు చేశారంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఇందాక నేను చెప్పాను కదా! మనకి గేట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా! సో, ఈ గేట్ మొత్తం మనకి కావాల్సిన క్రాకరీ అనమాట. సో, ఒక షాప్‌కి, ఒక షాప్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మనం ప్రైసెస్ కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక షాప్‌కైతే వెళ్ళండి. అక్కడ మీరు ఏదైనా నచ్చితే పక్కనైతే పెట్టుకోండి. ఇంకొక షాప్‌కి రండి. అక్కడ కూడా ప్రైస్ చూడండి. సో, డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంటది. సో, ఎక్కడైతే ప్రైస్ తక్కువుందో అక్కడే మనం కొనుక్కోవడం అయితే బెటరు. అండ్ ఇదొచ్చేసి మనకి కార్పెట్స్ అనమాట. ఇదంతా హ్యాండ్‌తో చేసిన కార్పెట్స్ చాలా చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్ వచ్చేసి. మనకి ఎక్కడ దొరకదు. సో, నేను మొత్తం అంతా తిరిగిన తర్వాత నాకు కార్పెట్స్ వచ్చేసి ఈ ఒక్క షాప్ అయితే కనిపించింది. వీళ్ళ దగ్గర మొత్తం హ్యాండ్‌మేడ్ అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో, కొంచెం కార్పెట్స్ అంటే మనం ఎక్కువగా ఇంట్లో వాడుతుంటాం కాబట్టి నచ్చితే అయితే ఇక్కడ తీసుకోండి. ఇదొచ్చేసి యూనిక్ షాపు. ఎక్కడైతే లేదు. ఇదొక్కటే ఉందనమాట కార్పెట్స్‌లో. చాలా బాగున్నాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ యాంటిక్ పీసెస్ అనేది ఇది ఇంకొక షాపు. సో, నేను విజిటింగ్ కార్డ్ అనేదైతే డిస్‌ప్లే అయితే చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. అండ్ మీకు నచ్చిన విధంగా మీరైతే ఇక్కడ నార్మల్‌గా చేయించుకోవచ్చనమాట. మీకు పీసెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్‌గా కావాలి అనుకుంటే వీళ్ళతో చెప్పైతే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇవన్నీ వచ్చేసి డెకరేటివ్ పీసెస్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ డెకరేటివ్ పీసెస్ అయితే ఇక్కడ రోడ్ల మీద అయితే పెట్టయితే అమ్ముతున్నారు. సో, నాకైతే ఈ సైకిళ్ళు, చిన్న చిన్న బొమ్మలనేవైతే చాలా బాగా అయితే నచ్చాయి.
నచ్చాయి. సో, మీకు గూడా ఒకవేళ నచ్చితే అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మనకి ఇవన్నీ వచ్చేసి యాంటిక్ పీసెస్ అనమాట. సో, ఇంతకుముందు చెప్పినట్టు జాడీల నుంచి, చిన్న చిన్న పీటల నుంచి, దేవుడి దగ్గర సామాన్ల నుంచి అన్నీ అయితే ఇక్కడ సేమ్ అక్కడ ఇందాక ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ గూడా అవే మోడల్‌లో అయితే ఉన్నాయి. బట్ ప్రైస్ రేంజ్ అనేది నేను చెప్పాను కదా! ఆ షాప్‌లో అడగండి మీరు. మీకు నచ్చితే పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇంకా షాప్స్ ఉన్నాయి కాబట్టి తిరగండి. సో, ఎన్ని షాప్స్ తిరిగితే మనకు అంతే మంచిది. ఎందుకంటే కొన్ని దగ్గర బార్గెయిన్ అనేది మనం చేసుకోవడానికి ఉంటది. సో, వాళ్ళు 500 చెప్తారు. మనం 250కి అయితే అడగాలి. అంత టాలెంట్ అయితే మనలో ఉండాలి. అప్పుడే మనమైతే ఇక్కడ మంచిగా అన్నీ కొనుక్కొనైతే వెళ్ళగలుగుతాము. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి దుప్పట్లనమాట. ఈ డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. వైట్ మీద మంచిగా ఈ గోల్డెన్ అంటే సిల్వర్ ప్రింట్ అనుకుంటా అది. బట్ క్రీమ్ కలర్ వైట్ కూడా కాదు. క్రీమ్ కలర్ మీద మనకి ఈ ప్రింటెడ్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయన్నమాట. పూరా బెడ్‌షీట్ సో, ఇక్కడి నుంచి మనకన్నీ బెడ్ షీట్స్ అయితే ఎక్కువ స్టాల్స్ అయితే కనిపిస్తుంటాయి. సో, డిఫరెంట్ కలెక్షన్ అనమాట. సో, ముందు చెప్పినట్టే ఏంటంటే కొన్ని దగ్గర బెడ్ షీట్ స్టాల్స్ అయితే ఫస్ట్ గేట్‌లో అయితే పెట్టారు. మళ్ళీ సెకండ్ గేట్‌లో వచ్చేసి ఈ స్టాల్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి. సో, మీరు కావాలి అనుకుంటే అక్కడ బార్గెయిన్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ అయితే అసలు పెట్టలేదు. సో, మనకు కావాల్సిన విధంగా మనం బార్గెయిన్ అయితే చేసుకొని కొనుక్కోవడమే. సో, ఆల్మోస్ట్ నేను 6:30కి అయితే ఇక్కడికైతే వచ్చాను. ఇంకా టైం వచ్చేసి 9 అయితే అయిపోయింది. ఇంకా 2 గంటలైతే ఉంది నాకు టైము. సో, మొత్తం అంతా వీడియోస్ అయితే కవర్ చేయాలి గదా! ఈ 4 గంటల్లోనే మొత్తం అంతా తిరిగైతే మీకైతే చూపిచ్చాలి అని అనుకుంటున్నాను. సో, నన్నడిగితే చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జిబిషన్ అనేది స్టార్టింగ్‌లో కంటే ఎండింగ్‌లో వెళ్తే మనకి అన్నీ తక్కువలో వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ కలెక్షన్ అనేది సో, వీళ్ళ దగ్గర మారిపోతుంటదనమాట. స్టార్టింగ్‌లో మనకి కొత్త కలెక్షన్ అనేది చాలా బాగా అయితే కనిపిస్తుంటది. బట్ ఎండింగ్‌లో వెళ్తే అంత కలెక్షన్ ఉండదు. సో, మ్యాక్స్ అన్నీ అయిపోయిన కలెక్షన్ అనేది మనకి తక్కువ రేట్‌లో అయితే అమ్మేస్తుంటారు. సో, మీ ఇష్టం ఒకసారి ఎలా వెళ్ళాలి అనుకుంటే అలా అయితే వెళ్ళండి. సో, 40 రూపీసే కాబట్టి నన్నడిగితే స్టార్టింగ్‌లో ఒకసారి వెళ్ళి మీరంతా చూసుకోండి. తర్వాత ఎండింగ్‌లో గూడా వెళ్ళండి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ వచ్చేసి నేను కాలా సిల్క్ అయితే ఆ స్టోర్‌కైతే వెళ్తున్నాను. ఇదొచ్చేసి ఏస్రా నగర్‌లో ఉందంట. సో, మా ఇంటి దగ్గరలో అయితే ఈ స్టోర్ అనేది ఉంది అని చెప్పారు. సో, విజిటింగ్ కార్డ్ అయితే తీసుకున్నాను. నన్నైతే రమ్మని చెప్పారు. సో, వీళ్ళ దగ్గర అన్నీ మొత్తం సిల్క్స్, కాటన్ శారీస్ అన్నీ బానే అయితే పెట్టి అమ్ముతున్నారనమాట. సో, ఇక్కడ ఈవిడ కనిపిస్తుంది గదా! సో, నాకైతే పరిచయం అయ్యారనమాట వీళ్ళు. అండ్ చాలా బాగా అయితే మాట్లాడారు. సో, ఇదంతా వీళ్ళ కలెక్షన్ అనమాట. సో, దగ్గర మనకి కాటన్ కుర్తీస్ గానీ, కాటన్ శారీస్ గానీ, ఇంకా రెగ్యులర్‌గా వేసుకునే సిల్క్ శారీస్ గానీ, అన్ని కలెక్షన్ అయితే ఇక్కడైతే పెట్టేశారు. ఒకసారైతే చెక్ చేసుకోండి. సో, సింపుల్‌గా మనకి తక్కువ రేట్‌లో కావాలి అనుకుంటే, ఈ స్టాల్‌లో అయితే మనకి అన్నీ బానే ఉన్నాయన్నమాట. ఎక్కడ చెప్పండి? ఏస్ రోడ్ దగ్గర రైల్వే బుకింగ్ ఎదురుగా మా కళా సిల్క్ అని సేల్స్ ఉన్నాయి. ఓకే. और చాలా చైతన్య హ్యాండ్లూమ్ వెరైటీస్ అమ్ముతారు అక్కడ. ఓకే. మొత్తం 40 హ్యాండ్లూమ్ చేయితోటి తయారు చేసిన వాళ్ళు చాలా మంది వస్తారు అక్కడ. ఓకే. और సో, వచ్చేటప్పుడు నేనేం తిని రాలేదనమాట. నాకైతే ఆకలేసేస్తుంది. చాలా సేపటి నుంచి తిరుగుతున్నాను గదా! ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే ఎతికేసుకుంటున్నాను. ఇంతసేపయితే ఎవరు ఉండరు గదా! అండ్ వీడియో తీయడానికి ఓపిక కూడా ఉండాలి కదా! అని చెప్పేసి ఇక్కడ ఏమైనా ఫుడ్ స్టాల్స్ ఉంటే వెతుకుతున్నాననమాట. బట్ ఎక్కడ చూసినా అన్ని బట్టల షాపులు, చెప్పుల షాపులు, దుప్పట్ల షాపులే కనిపిస్తున్నాయి. అసలు ఎండ్ అనేది లేదు. ఎక్కడ చూసినా మనకి 999లో కాటన్ కుర్తీస్ గానీ, సల్వార్స్ గానీ అన్నీ అయితే బాగా అయితే పెట్టేశారు. సో, ఇంక సరే మళ్ళీ వెనక్కి రాలేం కదా! అని చెప్పేసి కాస్త ఓపిక తెచ్చుకొని ఇక్కడైతే వీడియోస్ అనేవి మీకు నార్మల్‌గా అయితే చూపిస్తున్నాను. సో, చూసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి చికెన్ కర్రీ కుర్తాస్ అనమాట. సో, వీటి కోసం సెపరేట్‌గా స్టాల్సే పెట్టేశారు. ఇక్కడనే కాదు చాలా వరకు మీరు చూసుకుంటే ఓన్లీ ఈ కలెక్షన్ మాత్రమే సెపరేట్‌గా స్టాల్స్ అయితే పెడుతున్నారనమాట. సో, ఒకసారి చూసుకోండి. అండ్ నేను ముందు చెప్పినట్టు గూడా ప్రైస్ అనేది ఒక దగ్గర అడగండి. తర్వాత ఇంకొక దగ్గర గూడా కనుక్కోండి. ఇక్కడొచ్చేసి వీళ్ళు నాకు హాయ్ చెప్తున్నారు. సో, కొంతమంది బాగా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ చికెన్ కర్రీ కుర్తాస్ స్టాల్స్ అనమాట. సో, ఇవన్నీ మనకి ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. నీకు అంటే నువ్వు
సో ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ అనమాట. మనకి ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అయితే ఇవన్నీ స్టాల్స్ అయితే మనకి కనిపిస్తుంటాయి. సో ఓపిక తెచ్చుకొని మనం అంతా నడిచేయడమే. అండ్ ఇది వచ్చేసి బ్యాగ్స్ కలెక్షన్ అనమాట. వీళ్ళైతే ముంబై నుంచి అయితే వచ్చారంట. సో నాకేమనిపించిందంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది, బట్ ప్రైసెస్ కూడా నార్మల్గానే ఉన్నాయన్నమాట. బట్ క్యూట్ క్యూట్ బ్యాగ్స్ అనమాట, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి, లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇంకా లేకపోతే నార్మల్గా ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ డిఫరెంట్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ స్టాల్ వచ్చేసి ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట లైటింగ్స్తో. ఆ లేన్లో ఏంటంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి చికెన్ కర్రీ కుర్తాస్. నేను చెప్పాను కదా వీటి కోసం సపరేట్గా స్టాల్స్ అయితే సపరేట్గా అయితే పెట్టారు. ఇవన్నీ వచ్చేసి వెనకాల మీకు వెనకాల కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ అనేది లైటింగ్స్తో పెట్టారు, అక్కడైతే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈ పెద్దది కదా ఈ ఎగ్జిబిషన్ అనేది. సో ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్టీల్ సామానం అనమాట. సో కిచెన్కి కావాల్సిన స్టీల్ సామానం. నేనైతే లోపలికైతే వెళ్ళలేదు, ఎక్కడ చూసినా అవే ఉంటాయి కదా అని చెప్పేసి. అండ్ ఇవన్నీ హోమ్ నీడ్స్. సో ఇక్కడ ఉన్న స్టాల్స్ అనేవి మనకి కిచెన్కి కావాల్సిన సంబంధించిన సామాన్లు అనమాట. నాకైతే ఆకలి అయితే తెగ అయితే వేస్తుంది. సో కాస్త ముందుకు వెళ్తే పాప్కార్న్ అయితే కనిపించింది, బట్ అంత ఆకలిలో పాప్కార్న్ అయితే తినలేం కదా అని చెప్పేసి నేనైతే వేరే స్టాల్స్ అయితే వెతుకుతున్నాను. బట్ నాకేమనిపించింది అంటే మధ్యలో అంటే ఇంత తిరిగిన తర్వాత ఫుడ్ స్టాల్స్ పెట్టకుండా మధ్యలో కూడా ఫుడ్ స్టాల్స్ పెట్టుకుంటే అలా తినుకుంటూ మనం కూడా బయలుదేరుతాం కదా అన్నట్టయితే అనిపించింది. ఇలా లాస్ట్లో పెడతారు అని ఎవరికి అంత ఐడియా అయితే ఉండదు కదా. సో ఫుడ్ స్టాల్స్ కోసం అయితే వెతుక్కోవడానికి కాస్త ఇబ్బంది అయితే నాకైతే అనిపించింది. బట్ అక్కడ గైడ్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు, బట్ నడుచుకుంటే అయితే అంత దూరం అయితే వెళ్ళాలి. సో నాకు తెలిసి కొంచెం ఫుడ్ అనేది మధ్యలో పెడితేనే బెటర్ అని నాకైతే అనిపించింది. సో వీళ్ళు ఇక్కడ మీరు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అంట. డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చి వాళ్ళ కలెక్షన్ అనేది ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు. ప్రత్యేకంగా నాంపల్ ఎగ్జిబిషన్ కోసం అని వచ్చారంట. బట్ ఇలా ఇన్నోవేటివ్ కూడా ఉండాలన్నమాట. ఎప్పుడు జాబ్స్ అనే కాదు, ఇలా డిఫరెంట్గా ట్రై అయితే మన యూత్ అయితే పక్కా చేయాలి. అప్పుడే అన్ని రంగాల్లో అయితే ఎదుగుతుంటారు. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ వచ్చేసి మనకి మెటీరియల్స్, కుర్తీస్, టాప్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి. అందరూ భలే బ్లూ టీషర్ట్లు అయితే వేసుకొని మంచిగా అంటే కలివిడిగా అయితే అమ్ముతున్నారు. నాకైతే భలే అనిపించింది అనమాట. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇలా అయితే చెయ్యాలి. సో దట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మధ్యలో మనకి గేమ్స్ అనేవి చిన్నపిల్లలకి అయితే పెట్టారు. యాక్చువల్ గేమ్ జోన్ అయితే ఇదైతే కాదు, బట్ అక్కడ నుంచి నడుచుకొని వచ్చే వాళ్ళకి అలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే గేమ్స్ అయితే పెట్టారు. సో 1 to 10 years ఉన్న పిల్లలు అయితే ఇక్కడ మంచిగా ఆడేసుకుంటున్నారు అనమాట. మనకైతే కాదు, వాళ్ళ కోసం అయితే జనరల్గా పెట్టినట్టు నాకైతే అనిపించింది. సో ఇలా పెట్టినప్పుడు ఫుడ్ కూడా పెడితే బాగుండదని నాకైతే అనిపించింది అనమాట. సో ఇక్కడ గేమ్స్ చూసుకుంటే నాకేదో జాతరకు వచ్చిన ఫీలింగే కనిపించింది. పెద్ద కాస్ ఏం లేవు, జనరల్గానే ఉన్నాయన్నమాట. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే గేమ్స్ అనేవి బాగా ఉంటాయని నేనైతే అనుకున్నాను. బట్ ఇక్కడ చూసుకుంటే చెప్పాను కదా జాతరకు వచ్చిన ఫీలింగ్ అయితే కనిపించింది. బాగున్నాయి అని నేనైతే అనను. అండ్ ఇది వచ్చేసి చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఏంటంటే బంజారా హిల్స్లో వీళ్ళది బొటీక్ అనేది ఉందంట. అండ్ ఇక్కడ వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒక అమ్మాయి రన్ చేస్తుంది. సో నేను చూపిస్తాను వీళ్ళ కలెక్షన్ అనేది. అదిరిపోయినాయి అనమాట. సో అన్ని డిజైనర్ కలెక్షను. అండ్ ఇక్కడ నేను ప్రైస్ మెన్షన్ చేశాను కదా, స్టార్టింగ్ 1400 నుంచి అయితే మనకైతే ఉన్నాయి. అండ్ వీళ్ళ కలెక్షన్ చూడండి, ఇవన్నీ డిజైన్ వేర్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఫంక్షన్స్కి మనం పార్టీ వేర్స్కి ఇక్కడైతే ట్రై అయితే చెయ్యొచ్చు. సో బార్గెన్ అనేది అయితే లేదు, ఇక్కడ ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. అండ్ చూడండి ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి 3500, 4500 అన్నీ కాస్త ఎక్కువ రేట్లే పెట్టారు. సో డిజైనర్ కలెక్షన్ కాబట్టి, ఇది బొటీక్ కాబట్టి సపరేట్గా ఇది వచ్చేసి మనకి లాస్ట్లో అయితే ఉందన్నమాట. అంటే ఎగ్జిబిషన్ లాస్ట్ నేను చెప్పాను కదా, అక్కడైతే వీళ్ళ కలెక్షన్ అయితే ఉంది. సో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇన్ కేస్ మీరు అంత ప్రైస్ ఎఫోర్డ్ చేయగలిగితే ఇక్కడైతే తీసుకోండి. కలెక్షన్ అనేది చాలా బాగుంది ఇక్కడ.
సో వీళ్ళ బొటిక్ వచ్చేసి బంజారా హిల్స్లో ఉందని చెప్పారు. సో నేను విజిటింగ్ కార్డ్ అయితే తీసుకున్నాను. సో పక్కా వీళ్ళ కలెక్షన్ కోసం అయితే నేను ఒక వీడియో అయితే నేను చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి కలెక్షన్ అనేది చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. సో జనరల్గా ఇవన్నీ సెలబ్రిటీస్ అయితే వేసుకుంటారు, మనకి బయట అయితే దొరకవు కదా. నాకైతే చాలా నచ్చింది, ఇది అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఈ పీస్ అనేది మొత్తం లెహంగా అనమాట. సో ఇన్ కేస్ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా చూడండి, లైట్ అండ్ డార్క్ చాలా బాగా అయితే ఉందన్నమాట. సో ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి. అండ్ వెనకాల సైడ్ వచ్చేసి వీళ్ళదే శారీస్ అయితే పెట్టారు. అండ్ 999, 3000లో మనకి బనారస్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ ఇక్కడైతే పెట్టయితే అమ్ముతున్నారు. ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి. నిజం చెప్పాలి అంటే ఈ 40 డేస్లో వీళ్ళకి మొత్తం సరుకు అనేది అంతా అమ్ముడుపోతుంది అనుకుంటా. కలెక్షన్ అయితే అంత బాగుంది. అండ్ వచ్చేవాళ్ళు కూడా మనకి హైదరాబాద్ నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. జనరల్గా చెప్పాలంటే చాలామంది ఇలా చిన్న చిన్న బిజినెస్ అనేది చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడి నుంచి ఏంటంటే ఒక లాట్ అనేది తీసుకెళ్ళి మన చిన్న చిన్న ప్లేసెస్లో అయితే వెళ్ళి అమ్ముకుంటారనమాట. సో హైదరాబాద్ అనే కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయితే వచ్చి ఇక్కడైతే కొనుక్కుంటూ ఉంటారు. అంత కలెక్షన్ అనేది మనకైతే ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని స్టాల్స్ ఉన్నాయో చూడండి. కాస్త ఓపిక అయితే ఉండాలి తిరగాలంటే. అండ్ మొత్తానికి ఇక్కడ కొంచెం ఫుడ్ స్టాల్స్ అయితే నాకైతే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఎన్ని రకాల స్టాల్స్ పెట్టేశారంటే, సో జనరల్గా మనకి ఏవైతే ప్రైసెస్ బయట ఉన్నాయో ఇక్కడ కూడా అవే డ్రై ఫ్రూట్స్ ప్రైసెస్ కూడా సేమ్ అదే మెన్షన్ అయితే చేశారు. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, క్వాలిటీ పరంగా చూసుకోవాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఊరంతా తిరిగిన తర్వాత మొత్తానికి నాకైతే ఫుడ్ అయితే కనిపించింది. అమ్మ దేవుడా అనుకున్నాను. సో వీళ్ళైతే ఆగ్రా నుంచి అయితే వచ్చారంట. సో ఫుడ్ స్టాల్ అనేది ఇక్కడైతే మంచిగా అయితే పెట్టారు. టేస్ట్ అయితే నేనైతే పూరి అయితే ట్రై చేశాను, అలానే మిర్చి బజ్జీ కూడా ట్రై చేశాను, బాగుందన్నమాట. సో మనకి సౌత్ ఇండియన్ టేస్టే ఇక్కడైతే ఉంటుంది. సో పక్కా అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ కొత్తగా డిషెస్ అయితే పెట్టారు. సో అది ఇందాక నేను కుల్లెడ్ పిజ్జా అనమాట. సో అది వచ్చేసి 100 రూపీస్ అయితే చెప్పారు. సో మనకి ఫుడ్ వచ్చేసి ఎగ్జిబిషన్స్లో ఎప్పుడైనా కాస్త కాస్ట్లీగానే ఉంటుంది. అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే అంటే చెప్పాల్సిన అవసరం లేదు, కాస్త కాస్ట్లీయే ఉంటుంది. బట్ ఇంత తిరిగిన తర్వాత మనం తినకపోతే మన బాడీ అనేది సపోర్ట్ చేయదు కాబట్టి ఇంకా పక్కా తినండి. సో నేను పూరి అండ్ ఆలు కర్రీ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి 2 పూరీలు ఇచ్చారు. కర్రీ అనేది మనము రీఫిల్ అయితే చేసుకోవచ్చు. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇక్కడ ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా, మీరు తిన్న తర్వాత మా అందరినీ ఒక వీడియో తీయండి మేడం, పబ్లిష్ చేయండి అని చెప్పారు. సో నేను వాళ్ళనైతే వీడియో అయితే తీస్తున్నాను. బట్ చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారనమాట. అండ్ నాకు కూడా ఇలా స్ట్రీట్ ఫుడ్ తినడం అయితే చాలా ఇష్టం. మీకు అందరికీ తెలిసిందే, నేను బాగా ఫుడ్ అనేది ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మన వీడియోస్లో అయితే చాలా ఫుడ్ వీడియోస్ అండ్ ఎగ్జిబిషన్ వీడియోస్ అయితే చాలా పెట్టానన్నమాట. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇక్కడ వీళ్ళని ఆల్మోస్ట్ అయితే కవర్ అయితే చేస్తున్నాను. ఇంకా వీడియో అనేది ఉంది. మనము ఆల్మోస్ట్ ప్రాపర్ ఇది ఏమంటారు, రంగుల రాట్నం అవన్నీ చూడాలి కదా, అక్కడికైతే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి మనకి సేమ్ అవే కుర్తీస్ స్టాల్స్ అయితే మనకైతే కనిపిస్తుంటాయి. మధ్యలో అక్కడక్కడ ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. అండ్ నేను వచ్చేసి మా ఫ్రెండ్తో అయితే వెళ్ళానమాట. వాడికి బుక్స్ కావాలి, ఎగ్జిబిషన్లో డిఫరెంట్ బుక్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆన్లైన్లో చూసుకుంటే కాస్త రేట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి, ఎగ్జిబిషన్లో మనకు తక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి నాతో అయితే వచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే చెప్పాలి అంటే మనకి బుక్ స్టోర్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో మేము అక్కడ పోలీసు ఎవరైతే కానిస్టేబుల్స్ ఉంటారో వాళ్ళని అడిగామన్నమాట, ఇక్కడ బుక్ స్టోర్స్ ఉన్నాయా అంటే స్టార్టింగ్లో ఉన్నాయి, అది కూడా ఒకటే పెట్టారు అని చెప్పారు. బట్ ఎక్కడ ఉన్నాయో అనేది ప్రాపర్గా అయితే మెన్షన్ చేయలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బుక్స్ అనేది ఇంట్రెస్టెడ్గా ఉంటే, మీరు కొనుక్కోవాలి అనుకుంటే స్టార్టింగ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడ ఉన్నాయంట. బట్ మాకైతే కనిపించలేదు. సో ఇక్కడ నుంచి మనకి ఫుడ్ స్టాల్స్ అయితే తెగ అయితే కనిపించేస్తుంటాయి. ఇది తర్వాత మనకి ప్రాపర్ ఎగ్జిబిషన్స్ అంటే ఈ రంగుల రాట్నం కానీ చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని
ప్లే ఏరియా మొత్తం అయితే అక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకు తెలిసిందే ఫుడ్ స్టాల్స్ అనేవి కాస్త ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మనం అక్కడ బార్గెన్ చేయలేము. అంటే ఆ కుర్తీస్ మీద బార్గెన్ చేసినట్టు ఫుడ్ మీద అయితే బార్గెన్ చేయలేము కాబట్టి ఇక్కడ వాళ్ళు కాస్త బాగానే లాగుతున్నారనమాట. సో 100 రూపీస్కి పానీపూరి కానీ, 100 రూపీస్కి చాట్ కానీ, 150 రూపీస్కి పూరి కానీ ఇట్లా కాస్త కాస్ట్లీ అయితే ఉంది. బట్ ట్రై అయితే చేయండి, బాగుంది. బందర్ ఆగ్రా నుంచి అయితే వచ్చి స్టాల్స్ అయితే పెట్టుకున్నారు. సో ఫుడ్ అనేది మంచిగానే ఉందన్నమాట. అంత ఏమంటారు గొప్పగా ఉందని కూడా నేను చెప్పను, పర్లేదు తినచ్చు. మనము నార్మల్గా ఏదైతే స్పైసీగా తినాలి అనుకుంటే స్పైసీగా ఉన్నాయి, అలానే నార్మల్గా తినాలి అనుకుంటే నార్మల్గా కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మొత్తం ప్లే ఏరియా అనమాట. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే నేనేమనుకున్నానంటే ప్రతి ఏడు మంచిగా అయితే పెడతారు. ఈసారి ప్లే ఏరియా వచ్చేసి యావరేజ్ ఉందన్నమాట. సో 1 to 10 ఇయర్స్ పిల్లలకే బాగా నచ్చుతుంది, మనకైతే అంత నచ్చదు. సో వాళ్ళైతే బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. సో నేనైతే డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ అయితే వెళ్ళాను. కంపేర్ చేసుకుంటే అంత యావరేజే అనిపించింది. సో మనకైతే ఇదంత ఎక్కదు. ఎక్కువ శాతం బట్టలకైతే బాగా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. సో చెప్పినట్టు ఆడవాళ్ళైతే బాగా టార్గెట్ అయితే చేశారు. మనం కూడా చాలా బాగా అయితే షాపింగ్ అనేది చేసేయచ్చు. నన్ను అడిగితే ఒక 4 o'clock అయితే వెళ్ళిపోండి, మంచిగా చక్కగా 8 వరకు బాగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు. అన్నీ తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయన్నమాట. అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే అతి పెద్ద ఎగ్జిబిషన్ అనమాట. హైదరాబాద్లోనే ఎప్పుడు ఘనంగా జరిగే ఎగ్జిబిషన్ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ అని అంటారు కదా. సో చెప్పాలనుకుంటే 1 కాదు 2 కాదు, వేలకి పైగా స్టాల్స్ అయితే మనకు ఉంటాయి. ఎక్కడ లేని స్టేట్స్ నుంచి అయితే వచ్చి మనకి ఇక్కడ పెడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ కాబట్టి కాస్త రష్ అనేది బాగానే ఉంటుంది. అండ్ నార్మల్గా చెప్పాలంటే Jan 15 తర్వాత ఇంకా జనాలు బాగా అయితే వచ్చేస్తుంటారు. ఎందుకంటే హాలిడేస్ కదా, పిల్లలకి కూడా హాలిడేస్ కాబట్టి మంచిగా అయితే తీసుకెళ్ళండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలానే మీకు కూడా షాపింగ్ అనేది బాగా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫుడ్ స్టాల్స్ అయితే బాగా కనిపిస్తుంటాయి. సో రెగ్యులర్గా మనం ఏవైతే తింటామో అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఇక్కడైతే బాగా కనిపిస్తుంటాయి అనమాట. బట్ మీరు చూసుకుంటే వాటర్ బాటిల్స్ అయితే ఎక్కడా లేవు. సో మీరు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. అంతేకాకుండా క్యాష్ అనేది పక్కా క్యారీ చేయండి. కొన్ని దగ్గర ఈ స్కానర్ అనేవి అంత అవ్వట్లేదు. సో బెటర్ క్యాష్ క్యారీ చేయడమే. అండ్ ఇక్కడ కాస్త ముందుకెళ్తే మనకి తెలంగాణకి సంబంధించిన స్టోర్స్ అన్నీ అయితే హ్యాండ్ క్రాఫ్ట్స్కి సంబంధించిన స్టోర్స్ కూడా ఉంటాయి, అది కూడా చెక్ చేయండి. కొంచెం ముందుకెళ్తే మనకి ఫిష్ ఎక్వేరియం, అంటే ఒకవేళ మీరు చూడకపోతే అక్కడ ఎగ్జిబిషన్ అక్కడ కూడా పెట్టారు, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నాకైతే పొటాటో ట్విస్టర్స్ అయితే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా పక్కా తింటూ ఉంటాను. స్పైసీగా కారంగా భలే ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా నార్మల్గా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అనేవి బాగానే ఉన్నాయి. సో స్టార్టింగ్లో మీరు పిస్తా హౌస్ అనేది మనకు కనిపిస్తుంటుంది. సో మీరు ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో ఇలా రాగానే సైడ్కి అయితే పిస్తా హౌస్ ఉంటుంది అనమాట. నాకు అది తెలీదు. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫుడ్ తినకపోతే స్టార్టింగే తినేసి లోపలికి అయితే వెళ్ళండి. అండ్ పిస్తా హౌస్లో మనకు అన్ని నార్మల్ ప్రైసెసే ఉంటాయి కాబట్టి బెటర్ అక్కడైతే తిని మీరు లోపలికి అయితే ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ నేను ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కొనుక్కొనేవి కాదు, మనం ఆడుకొని గెలుచుకోవాలన్నమాట. ఒకవేళ కొనుక్కొనే ఉంటే అక్కడ డాల్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. సో నాకైతే డాల్స్ చాలా ఇష్టం అనమాట. బట్ అక్కడ ఆడుకొని మనం అవన్నీ గెలుచుకోవాలి. సో ఇంకెందుకు అని చెప్పేసి నేనైతే అక్కడి నుంచి అయితే వచ్చేసాను. సో ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ మొత్తం అయితే కవర్ అయితే చేసేసాను. టైం వచ్చేసి 11 అయితే అయిపోయింది. బట్ 11 అయినా పిల్లలకి హాలిడేస్ కాబట్టి అందరూ బయటనే ఉన్నారని నాకైతే అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చాలా డీటెయిల్డ్గా అయితే మీకైతే చూపించడం అనేది జరిగింది. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలా కష్టపడి అయితే తీశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.